30 గంటల ల్యాప్టాప్ చూసే సాగేతో 20 పానీపూరీలు తేపు రాకుండా తినే లిక్కితో. హే యో స్టార్ట్ చేద్దాం ఆ పాడ్కాస్ట్. చేద్దాం. స్టార్టింగ్ ఇట్లా ఫస్ట్ వస్తుంది ఏంది, జ్ఞానవేల్ రాజా ప్రౌడ్లీ ప్రెజెంట్స్ అని. నేను అప్పుడే అనుకున్నా ఇది ప్రౌడ్లీ ప్రెజెంట్ చేయకూడదు. తీసేది ఎడిటింగ్ లో. ఎగ్జాక్ట్లీ తీసేయాలి. యూ షుడ్ హావ్ జస్ట్ సెడ్ జ్ఞానవేల్ రాజా షోస్. హెసిటెంట్లీ and I can't do anything about this and bracket. Embarrassingly presents. సో మూవీ స్టార్ట్ అవుతుంది కంగువా, ఏదో సమ్ 1070 AD లో ఏదో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ జ్ఞానవేల్ అంటే దట్ గ్రీన్ హౌస్, స్టూడియో గ్రీన్ వీళ్ళ ఫాదర్, చాలా ఓల్డ్ ప్రొడక్షన్ హౌస్ కదా. వీళ్ళ ఫాదర్, సూర్య వాళ్ళ ఫాదర్, సూర్య అండ్ కార్తీ వాళ్ళ ఫాదర్, వాళ్ళదే ఓన్ ప్రొడక్షన్. సో స్టూడియో గ్రీన్ ప్రెజెన్స్ అని వస్తుంది, దాని తర్వాత కంగువా వస్తుంది, దాని తర్వాత దెన్ దెర్ ఇస్ ఏదో ఫ్లాష్ బ్యాక్ సీన్ ఏదో నడుస్తూ ఉంటుంది. ఒక లేడీ ఎవరో కూర్చొని ఉంటుంది, ఆ లేడీ 1070లో ఉంటుంది. ఆమె మొత్తం ఐ థింక్ త్రూ ఉంటుంది. ఆమె కూర్చొని ఏదో సమ్ స్టోరీలు నరేట్ చేస్తుంటుంది పిల్లలకి. స్టోరీకి ఆ స్టోరీ షీఈ్ నాట్ అ వెరీ గుడ్ స్టోరీ నరేటర్, బికాజ్ ఆ స్టోరీకి మిడిల్ ఎండ్ ఏమి ఉండదు. స్టార్ట్ చేయడమే ఒకడు ఉండేవాడు అని చెప్పి స్టార్ట్ చేస్తుంది. ఏదో సమ్ డిస్క్రిప్షన్లు ఇస్తుంది, ఇట్లా వాడు మబ్బుల కింద ఆకాశం పైన మబ్బులు ఇట్లా టైప్ ఏదో మాట్లాడుతూ ఉంటుంది. ఎవడో ఒక పిల్లోడు కూర్చొని ఉంటాడు, వాడు ఇట్లా క్యూరియాస్గా ఇట్లా వింటూ ఉంటాడు. వాడి ఫేస్ గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఆ పిల్లోడే వాడే కదా. కరెక్ట్, దట్ గై, ద మెయిన్ గై. సో అక్కడ వాడు ఏదో సమ్ ఇట్లా అంటాడు, అన్ని ఏమంటదు చందమామకైతే అన్ని తెలుసు అని చెప్తుంది, అప్పుడు స్టోరీ అంతా తెలుస్తుంది అని చెప్తుంది. అండ్ దెన్ ప్యాన్ అవుతుంది 1070 నుంచి 2024కి కట్ అవుతుంది. కట్ అయిన తర్వాత ఒక సమ్ సైన్స్ ల్యాబ్ ఏదో ఉంటుంది. 1070 or some AD. It doesn't matter. It could be 2 AD also. It doesn't matter. It could be 500 BC. Nothing. There is no relevance. దాని తర్వాత న్యూరో ఒక కరెంట్ కి కట్ అవుతుంది 2024. ఇట్లా 2024 లాస్ట్ లో చూసా. ఆ టెక్నాలజీ ఉందా ఇప్పుడు? అపారెంట్లీ 2024 మొత్తం టెక్నాలజీ టెక్నాలజీ ఉంటుంది. బట్ వియర్డ్లీ ఆ టెక్నాలజీని గార్డ్ చేసే ఎవరైతే మనుషులు ఉంటారో వాళ్ళు ఇంకా చెత్త పనికిమాలిన పిస్టళ్ళు, వాళ్ళు ఇట్లా చేతిలో కత్తులు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళందుకు ఫ్యూచరిస్టిక్ వెపన్స్ వాడరు తెలియదు. ఒక సైన్స్ ల్యాబ్ లాగేదో ఉంటుంది. ఓకే, సైన్స్ ల్యాబ్ లాగేదో ఉంటుంది. అక్కడ ఎవ్రీథింగ్ ఇస్ హోలోగ్రామ్. yes, everything is hologram. I think in between some people were also hologram. ఏదో నడుస్తూ ఉంటుంది ఇట్లా. అండ్ ఆఫ్ కోర్స్ సైన్స్ ల్యాబ్స్ లో నీకు సీరియస్ సైన్స్ ల్యాబ్ అని తెలియడానికి DNA సింబల్ ఉంటుంది. DNA సింబల్ తిరుగుతూ ఉంటుంది. అది ఎవరు DNA, ఇట్ డజంట్ మ్యాటర్. DNA కనపడాలి, కనిపిస్తే DNA. దెన్ దెర్ ఆర్ సమ్ కిడ్స్, వాళ్ళ నెత్తిపైన ఏదో సమ్ ఇట్లా చిప్పలు లెక్క ఉంటాయి, ఇట్లా అది పెట్టి వాళ్ళకి ఏదో సమ్ షాక్ టైప్ ఏదో ఇస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలు అని ఊగుతూ ఉంటారు. దట్ ఈస్ దేర్ ఎంటైర్ క్యారెక్టర్. వాళ్ళకి బేసికలీ ఆ ల్యాబ్ ఏంటంటే వాళ్ళు ఏం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు స్పెసిఫిక్గా చెప్పారు. బట్ ఏదో న్యూరాలింక్, ఏదో సమ్ పిల్లల మెథడ్ని మనము 10% నుంచి 70% చేస్తున్నాము, సంథింగ్ ఏదో చెప్తారు వాళ్ళు. ఆ షాక్ ట్రీట్మెంట్ ద్వారా ఏదో చేస్తాము, న్యూరాలింక్ అని చెప్తారు అనమాట. న్యూరాలింక్ చిప్ సంథింగ్, ఏదో సమ్ వాళ్ళకి చిప్ ఇండ్యూస్ చేసి పిల్లలకి వాళ్ళ ఇంటెలిజెన్స్ ని, మన బ్రెయిన్ కెపాసిటీ 10% అయితే దాన్ని 80% సమ్ షిట్ ఏదో చేస్తూ ఉంటారు వాళ్ళు. అండ్ ఐ డోంట్ నో దాని సైడ్ ఎఫెక్ట్ ఎందుకు పిల్లలు ఊరికే ఊగడమో నాకు తెలియదు, బట్ పిల్లలు ఊగుతూ ఉంటారు. అయితే అండ్ వాడు స్కూల్ డ్రెస్ వేసుకుంటాడు, సంథింగ్ ఏదో సమ్ ర్యాండమ్ ఉంటారు. ర్యాండమ్లీ వైట్ కిడ్ ఉంటాడు, ర్యాండమ్లీ ఒక బ్రౌన్ కిడ్ ఉంటాడు, ర్యాండమ్లీ ఇంకెవడో ఉంటాడు. అండ్ దీన్ని గార్డ్ చేస్తూ కొంతమంది ఇట్లా ఆఫీసర్ లాగా ఇట్లా ఏదేసుకొని ఉంటారు. ఫారినర్స్ ఉంటారు, అందరు ఫారినర్స్ ఉంటారు. వాళ్ళంతా ఇంగ్లీష్ లో మాడుతూ ఉంటారు. అయితే దెన్ సడన్ గా ఇంగ్లీష్ డైలాగ్స్ ఎంత ఫేక్ ఉంటాయి అసలు. అది అసలు హారబుల్ AI జనరేటెడ్ తిట్టుకుంటది. హే ఐమ్ గోయింగ్ నౌ, let's go to the troops. Hey Surya, let's go undercover. Yes sir. Oh my god. చచ్చిపోయినాక డైలాగ్ అది. Hey Siri, remind me. ఇట్లానే ఉంటాయి డైలాగులు. అయితే తెల్లోళ్ళు చాలా వీరదరిద్రమైన యాక్టింగ్. చూడు, నేను ఏ సిరి అంటే ల్యాప్టాప్ లో హే సిరి వచ్చింది. ఓ మై గాడ్, వద్దురా, వచ్చింది అక్కడి. అయితే దాని తర్వాత సడన్లీ ఇట్లా ఏదో సమ్
బీప్స్ వస్తాయి, సైరన్స్ వస్తూ ఉంటాయి ఆ ల్యాబ్ లో. ఏమైంది అనగానే జెటా అనేవాడు ఉంటాడు, ZETA జెటా, వాడు ల్యాబ్ లో నుంచి ఎస్కేప్ అవుతా ఉంటాడు. పిల్లోడు హీస్ అన్ అదర్ కిడ్, వాడిని కూడా అట్లనే చిప్స్ పెట్టి ఏదో బుర్రలో ఏదో చేస్తూ ఉంటారు వాడిని. వాడు ఆ ల్యాబ్ నుంచి పరిగెడితే ఆ ల్యాబ్ కవరింగ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు అంత సొఫిస్టికేటెడ్ ల్యాబ్ ఉంటుంది, బట్ వాళ్ళ ప్రొటెక్షన్ వచ్చేసి ఇట్లా మన కుకట్పల్లి ఇల్లు బయట ఉంటుంది చూడు కంచె, అది లిటరల్లీ నువ్వు ఇంట్లో ఉన్న సిజర్ కట్ చేసి కూడా వెళ్ళిపోవచ్చు. ఆ కంచె ఉంటుంది, వాడు ఏదో కట్ చేసుకొని వెళ్ళిపోతాడు బయటికి, వాడు ఎక్కడికో పరిగెడుతుంటాడు, కట్ చేసుకుంటాడు అనుకుంటా ఐ థింక్. వాడు చూపిరు, బట్ హీ హెస్ బేసికలీ ఇట్ షోన్ దట్ ఇట్ ఇస్ కట్ ఆల్రెడీ. వాడు పరిగెడుతూ ఉంటారు వీళ్ళందరూ ఆఫీసర్లు తెల్లలందరూ పరిగెడుతూ ఉంటారు వాళ్ళ వెనకాల. వాడు ఇంత ఉంటాడు, వాడు హీస్ ఒక 8-10 years old ఉంటాడు. వాడు ఎక్కడికో పరిగెడుతూ ఉంటాడు, వాడు పరిగెత్తి వాడు ఎక్కడికో తప్పించుకుంటాడు. వాడు ఏదో ఒక ట్రైన్ ఏదో వస్తుంది, అదే ట్రైన్ రాగానే ట్రైన్ పక్కన ఉందా ఈ ల్యాబ్ అంతా అనిపించింది. అదే ట్రైన్ స్టేషన్ పక్కన ఐ థింక్ మేబీ ఏం సౌండ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అక్కడే ట్రైన్ ఉంది, వాడు ట్రైన్ ఎక్కేస్తాడు, ట్రైన్ వెళ్ళిపోతుంది. అండ్ దెన్ ట్రైన్ లో కట్ చేస్తే వాడు ఇట్లా ఆ ట్రైన్ లో ఏదో బొగ్గు మొక్క తీసుకొని వాడు ఇట్లా డ్రాయింగ్ చేస్తా ఉంటాడు. వాడి చేతి సైకిల్ చూస్తే వాడు ఖచ్చితంగా వాడు చేత పడేది వేస్తాడని ఫీలింగ్ వస్తుంది. వాడు చాలా నీట్ గా ఒక బొమ్మ వేస్తాడు. ఎవరు బొమ్మ వేస్తాడు అంటే సూర్య బొమ్మ వేస్తాడు. సూర్య బొమ్మ మీద ఇట్లా అనుకుంటాడు అనమాట. అది సూర్య బొమ్మ, దిస్ సూర్య బొమ్మ ఈస్ ద ఫ్లాష్ బ్యాక్ సూర్య. సో ఆ మొత్తం ఇట్లా హెయిర్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది, అదంతా టాటూలు అన్ని ఇస్తుంది అనమాట. సో దాని మీద అనుకుంటాడు హీరో ఇంట్రొడక్షన్. ఫస్ట్ స్టార్టింగ్ విత్ బొమ్మ, దెన్ కట్టు ప్రెసెంట్ కి వస్తుంది మళ్ళీ. సారీ ప్రెసెంట్ లోనే ఉంది. దాని తర్వాత కట్టు వీళ్ళు ఎవరు మన అండ్ మనం ఒకటి మిస్ అయిపోయినాం. ఫ్లాష్ బ్యాక్ గురించి చూపించినప్పుడు కింద అన్డిస్క్లోజ్డ్ లొకేషన్ అండ్ ప్లస్ లాటిట్యూడ్, ఎవరో ట్విట్టర్ లో ట్వీట్ చేసి లాటిట్యూడ్, లాజిట్యూడ్, నాట్ ఈవెన్ లాంగిట్యూడ్, లాజిట్యూడ్ అని లాటిట్యూడ్ ఉంటుంది బట్ అన్డిస్క్లోజ్ డైరెక్టర్ తెలియదు అన్డిస్క్లోజ్. మేము అడ్రస్ చెప్తాం బట్ అడ్రస్ చెప్పాము, బట్ ఇది అన్డిస్క్లోజ్. మిగతావన్నీ ఉంటుంది, 2-3 పారాగ్రాఫ్స్ ఉంటాయి వాట్ ఎవర్ దట్ లొకేషన్ పైన కరెక్ట్. ఇట్స్ లైక్ నియర్ రామాలయం, నాగార్జున స్కూల్, అన్డిస్క్లోజ్ లొకేషన్. వాట్ అయితే అంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మార్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, బట్ రాసిన దాంట్లో అంత బ్లేటెంట్ గా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, లాజిట్యూడ్ అని. నువ్వు ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తావు? చేయడం రాకపోతే వదిలేసి చేయకు. ఎనీవే డిగ్రీస్ పెట్టు, లేదా అన్డిస్క్లోజ్ లొకేషన్, దట్స్ ఆల్. అదే చెప్పి ఎవడు అడగట్లేదు నన్ను క్వశ్చన్. దాని తర్వాత వీడి ఇంట్రొడక్షన్ వస్తుంది. ఎవరు? సూర్య వస్తాడు. సూర్య ముందు యోగిబాబు వస్తాడు. యోగిబాబు వస్తాడు, సమ్ మసాజ్ చేయించుకుంటా ఉంటాడు యాజ్ యూజువల్. అయితే మసాజ్ చేసుకుంటా అంటే సమ్ కామెడీ, దెర్ ఆర్ సమ్ డైలాగ్స్, నథింగ్, ఐ డోంట్ రిమెంబర్ ఎనీ జోక్. ఆ జోక్ వల్ల కూడా నాకు తెలియదు. అది సమ్ ఏదో కాన్వర్సేషన్ అయితే ఉంటుంది వాళ్ళకి, ఎవరో పోలీస్ కమిషనర్కి ఎవరికో అయితే ఉంటుంది కాన్వర్సేషన్. అయితే యోగిబాబు ఏమంటాడంటే, అవును మేము పట్టుకోవడానికి వచ్చాము, ఎవరో దొంగలు పట్టుకోవడానికి వాళ్ళు వచ్చారని తెలుస్తుంది. ఎవరు? యోగిబాబు అండ్ సూర్య, వాళ్ళిద్దరు పార్ట్నర్స్. వాళ్ళిద్దరు ప్రొఫెషన్ ఏంది అంటే బౌంటీ హంటర్స్. దే కుడ్ హావ్ బీన్ కైరోప్రాక్టర్స్. ఆనెస్ట్ గా ఇన్ గోవా దే వెంట్ టు క్యాచ్ సంబడి. వాళ్ళ జస్టిఫికేషన్ ఏంది అంటే దే డిడ్ నాట్ వెంట్, వాళ్ళ ఇంటికి వస్తారు, ఫైట్ అవుతుంది ఒకటి. వాళ్ళ ఇంటికి రారు, వాళ్ళు పట్టుకొని వస్తారు కదా, వాళ్ళే అటాక్ చేస్తారు. ఆ దొంగలే బౌంటీ హంటర్స్. సూర్య స్నానం చేస్తూ వాళ్ళందరినీ కొడతాడు, జిమ్ చేస్తూ కొడతాడు. బయటకు వచ్చి వాట్ ఎవర్, వెల్ బౌంటీ హంటర్స్. వాళ్ళ జస్టిఫికేషన్ ఏంటంటే వాళ్ళ ప్రొఫెషన్ కి దట్ పోలీసులు పట్టుకోలేని క్రిమినల్స్ ని మేము పట్టుకుంటాము, సో మేము మా ప్రొఫెషన్ అది. ఇట్ ఈస్ ఆల్సో డిటెక్టివ్, సో డిటెక్టివ్ అని పెట్టినా అయిపోతుండే. బౌంటీ హంటర్ అని ఎవడికి అసలు ఇండియాలో ఉన్నట్టు కూడా తెలియదు. బౌంటీ హంటర్లు ఎవరో నాకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు యాక్చువల్లీ, బౌంటీ హంటర్ అంటే ఇది అని చెప్పి ఇట్లా అదే చెప్తారు వాళ్ళు జస్టిఫికేషన్. అయితే దెన్ పోలీస్ వాళ్ళు పట్టుకుంటాం మేము వాళ్ళని. దాని తర్వాత సూర్య అండ్ యోగిబాబు వాళ్ళని ఎవరినో కొడతారు, ఒక 2-3 గుండాలని. సూర్య ఇంట్రొడక్షన్ వస్తుంది విత్ దట్ కాకిరెట ఆన్ హిస్ హెయిర్. ఏదో సమ్ స్ట్రీక్స్, మొత్తం టాటూలు ఉంటాయి, తెల్ల స్ట్రీక్స్ ఉంటాయి, ఇట్లా ఒక పిచ్చుకు గూడు ఉంటది, ఇట్లా సమ్ ఏదో టాటూ, ఈగల ఏదో సమ్ రింగ్ ఉంటది, ఏమేమి ఫుల్ ఇట్లా టాటూలు ఉంటాయి, ఇట్లా కాకిరెట టైప్ హెయిర్ స్టైల్ ఏదో ఉంటుంది. అండ్ దెన్ వాళ్ళు ఒక గుండాని ఉన్న పట్టుకుంటారు.
పట్టుకొని ఎంత అధ్వానమైన ఎడిటింగ్ ఉంటదంటే చెప్పని కట్ అవుతా ఉంటది, లైక్ సీన్ మధ్యలో కట్ అయిపోతా ఉంటది, సీన్స్ ఫుల్ ఉండదు, కట్ అవుతుంది. కట్ అవగానే నెక్స్ట్ వీళ్ళు కార్లో వెళ్తా ఉంటారు, యోగి బాబు అండ్ సూర్య యోని పట్టుకొని తీసుకుపోతా ఉంటారు. వాడెవడో చూడడానికి ఇట్లా గుండుగాడు ఎవడో ఉంటాడు. సైడ్ లో ఇంకో కార్లో దిశా పటాని అండ్ వాడు వస్తాడు, వాడు కూడా వెరీ పాపులర్ కమెడియన్ తమిళ సినిమాల్లో, దాంట్లో ఉంటాడు, బీస్ట్ సినిమాలో ఉంటాడు. ఎనీవే, సో వాడు దిశా పటాని వస్తారు. దిశా పటాని పక్క నుంచి ఇట్లా వాళ్ళ కార్లో వెళ్తా ఉంటారు. ఇట్లా టైటిల్స్ వస్తూ ఉంటాయి, ఏంజెలా, ఫ్రాన్సిస్, సూర్య పేరు ఫ్రాన్సిస్, ఏంజెలా, ఫ్రాన్సిస్ సూర్య పేరు, ఏంజెలా ఆమె పేరు, దిశా పటాని. అండ్ వాళ్ళిద్దరి రిలేషన్ ఏందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. వాళ్ళు ఇట్లా ఆమె దిశా పటాని చూస్తుంది సూర్యని, సూర్య ఆమె ఇట్లా ఫుల్ ఏ నైస్ అది అనుకుంటా ఉంటాడు. అండ్ దెన్ సడన్లీ ఆమె ఇట్లా ఏదో సమ్ హ్యాండ్ కఫ్ వేసి ఆ గుండుగాడి వాడిని పట్టుకుంటది అనమాట, వాడిని పట్టుకొని డ్రాగ్ చేస్తూ ఉంటుంది. అంటే బేసికలీ ఆమె కూడా ఒక బౌంటీ హంటర్. ఆమె వీడిని కస్టడీ తీసుకొని ఆ డబ్బులు బౌంటీ వాడి మీద ఏదైతే డబ్బుల కోసం వాడిని లాగుతూ ఉంటుంది. మరి ఏంది వాళ్ళు అంటే బేసికలీ దే ఆర్ కంపిటీటర్స్. సో దేర్ ఆర్ నాట్ ఓన్లీ 2 బౌంటీయర్స్, దేర్ ఆర్ 4 బౌంటీ హంటర్స్ ఇన్ గోవా. It's the most pathetic past relationship trauma or whatever వాళ్ళిద్దరి మధ్య ఉన్నది. వాళ్ళని పట్టుకొని తీసుకుపోతా ఉంటారు. దిశా పటాని అండ్ సూర్య ఇద్దరు ఒకటేసారి ట్రాక్ చేసి వాడిని పోలీసులకు అప్పగిస్తారు. ఆ కమిషనర్ కి అప్పగించి వీడి మీద నా బౌంటీ నాకు ఇవ్వండి అని ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు. దెన్ 5 lakhs అంటే అదేంటి నేను తీసుకొచ్చా అని చెప్పి సూర్య ఇట్లా ఇద్దరు ఇట్లా చైన్ పట్టుకొని లాగుతూ ఉంటారు. వాడికి 2 చేతుల మీద హ్యాండ్ కప్స్ ఉంటే వాళ్ళు లాగుతూ ఉంటారు వాడిని, నేను తీసుకొచ్చా అని. అప్పుడే ట్విట్టర్లో కూడా ఒక క్లిప్ వైరల్ అయింది. ఏంది ఇట్లా ఆమెమో యూ నేను పట్టుకొచ్చింది అంటే సూర్యగాడి హే 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 నేను పట్టుకొచ్చా అంటాడు. దిస్ ఇస్ హౌ యూత్ టాక్స్ అకార్డింగ్ టు మిస్టర్ శివ. ఇంకా చాలా ఉంటాయి, ఇట్లాంటివి చాలా ఉంటాయి. దాని మధ్యలో ఎవరు దిశా పటాని అండ్ తన ఫ్రెండ్ తో హే బెస్టీ నువ్వు ఇక్కడి నుంచి నాకు 25 ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు, నేను ఎప్పుడు నా జిందగీలో ఒక్కడిని కూడా బెస్టీ అనుకుంటా. ఐ హావ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ చెప్పాలి అవి. చెప్పు ఇప్పుడే చెప్పు. హే కట్ దిస్ బిఎస్. Surya very serious. Cut this BS. అని అంటాడు. మళ్ళీ ఇంకో చోట హే స్టాప్ దిస్ క్రింజ్ అంటాడు. వాళ్ళు ఎవరో గూగుల్కి వెళ్ళి రైటర్ జెన్జీ లింగో ఏదో కొట్టినాడు. స్టాప్ దిస్ క్రింజ్. I think Google was telling him, అరే నువ్వు ఇట్లాంటి సెర్చ్ చేయకు, stop this BS, this is about cut this cringe. ఇట్లాంటి ఎంత లవ్ డైలాగులు ఉంటాయంటే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు. దెన్ ఈ వాళ్ళు ఇస్తారు దిశా పటాని అండ్ సూర్య ఏదో వాళ్ళిద్దరి మధ్య అదే ఇట్లానే ఫ్రాన్సిస్ వర్సెస్ ఏంజెలా టైప్ ఏదో వస్తుంది, అందరిని కట్ అవుతుంది సినిమా. అయితే దాని తర్వాత సూర్య అండ్ యోగి బాబు ఇంకో ఇది వచ్చింది, పోలీసు వాడు కాల్ చేసి చెప్తాడు దిస్ ఇస్ వెరీ మెయిన్ గాయ్, వీడిని పట్టుకో. కరెక్ట్. వీడు ఒక బోట్ లోకి వెళ్తాడు, వాడిని క్యాచ్ హిమ్ అలైవ్ అని చెప్తాడు. క్యాచ్ హిమ్ అలైవ్ అంటారా, ఓకే. షిప్ లోకి వెళ్తాడు, ఫైట్ సమ్ కామెడీ సీన్ ఏదో అవుతుంది, రైట్. అండ్ దెన్ ఫైటింగ్ అవుతుంది. యోగి బాబుకి ఏమో గన్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట, గన్స్ అంటే. అయితే వాడు అక్కడికి వెళ్తాడు, వెళ్ళి ఒక గన్ ఏదో కనిపిస్తే సూర్య యోగి బాబు వెళ్ళి ఆ గన్ తీసుకుందాం అని చూస్తూ ఉంటాడు. అప్పుడు సూర్య ఏమో ఊరికే వాడితో ఇట్లా ఆటలాడుతూ ఉంటాడు. ఆ బోట్ మీదే వాడు ఉంటాడు, ఎవరినైతే పట్టుకోవాలో వాడిని అలైవ్ తీసుకురామని చెప్తాడు. అయితే ఇట్లా ఆడుతూ పుష్ అని ఒక గన్ షాట్ అవుతుంది, చూస్తే వాడు చచ్చిపోయి ఉంటాడు. దట్ ఈస్ అ కామెడీ. యోగి బాబు చేత్తో చంపేస్తాడు సూర్య. చంపేసిన తర్వాత దెన్ ఆ కమిషనర్ ఏం చెప్తాడు అంటే, నువ్వు వాడిని చంపేసింది వాళ్ళ అన్న ఉంటాడు, కుంబాటానో వాడి పేరు ఏదో ఉంటది, వాడు చాలా వరస్ట్ క్యాండిడేట్, వాడు అసలు ఇది వాడికి తెలిసిందనుకో నువ్వు చంపేసినట్టు, వాడిని ఎంట పడతాడు. ఇప్పుడు మీ ఇద్దరు తప్పించుకోండి, మీరు అండర్ గ్రౌండ్ పోండి అది ఇది. ఈ బోట్ లో దే మీట్ వన్ కిడ్, దట్ కిడ్ ఇస్ ద జెటా బాయ్. జెటా గాడు వాడు అక్కడే నిల్చొని ఇట్లా చూస్తా ఉంటాడు. ఏదో 12th టేబుల్ 12x16 ఎంతో అడిగినట్టు 17 12s are what
ఇట్లా చూస్తూ ఉంటాడు. హీ డజంట్ హ్యావ్ ఎనీ క్లూ. బోట్లో ఇది చూస్తాడు. సో వీళ్ళిద్దరు యోగి బాబు అండ్ సూర్య, అరే వీడు చూసేసాడు మనం వీడిని చంపినట్టు, మనం సైలెంట్గా ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేద్దాం అది అని చెప్పి ఎస్కేప్ అయిపోతారు. ఏదో ఒక చిన్న బోట్లో ఎక్కుతారు, వెళ్ళిపోతారు. వాడు చూడలేదు అనుకుంటాడు. వాడు ఆ బోట్ లైన్ వీళ్ళు అసలు వాడు చూసుండట్లే, ఇప్పుడే వచ్చినట్టున్నాడు అనుకుంటారు అని వెళ్ళిపోతారు. ఎస్ వెళ్ళిపోతుంటారు. బట్ వాడు ఇంకా చూస్తూనే ఉంటాడు, సూర్యని చూస్తూ ఉంటాడు. వాడు ఇట్లా వాడి సూర్య ఇస్ లైక్ సమ్ కనెక్షన్ ఏదో ఉంది వీడు ఎందుకు ఏదో గజిబిజి. నిన్న రాత్రి సరిగ్గా తినలేదు, బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ దాట్, ఐ థింక్ దేర్ ఇస్ సంథింగ్ ఇస్ దేర్ అని చెప్పి ఈజ్ కాన్స్టెంట్లీ ఇన్ దట్ కన్ఫ్యూజన్ అనమాట సూర్య. అయితే సూర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దట్ ఈస్ అనదర్ సీన్. దాని తర్వాత దిశా పటానికి వీళ్ళు ఇక్కడ ఉన్నారని తెలుస్తుంది ఆమెకి. తెలిసి ఆ పిల్లోడు విట్నెస్ కదా, పిల్లోడు చూసి ఉంటాడు అని వాడిని పట్టుకొని వాడిని తీసుకెళ్తుంది. ఆ పిల్లోడిని వేరే చోటకి తీసుకెళ్లి ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళ డ్రాయింగ్స్ గీ అని చెప్తుంది. ఎవరు చంపారు వాడిని, వీళ్ళు గీపిస్తాడు మంచి ఎగ్జాక్ట్ గా. సూర్య అండ్ యోగి బాబు ఇద్దరు బొమ్మలు ఇప్పిస్తాడు. సూర్యకి ఇది ఎట్లా తెలుస్తుంది? సూర్య అక్కడే ఉంటాడు. ఉన్న తర్వాత సడన్లీ నెక్స్ట్ కట్ అవుతుంది. ఏముండదు, బిల్డప్ ఉండదు. కట్ అవగానే ఈస్ టేకింగ్ ద బాయ్ అని చెప్పి ఇట్లా వెళ్ళిపోతా ఉంటాడు. వాడిని తీసుకెళ్ళిపోతా ఉంటాడు. వాడిని ఏదో సమ్ కామెడీ సీన్ కట్ అయిపోయింది అక్కడ. కామెడీ సీన్ కట్ అయిందో లేకపోతే అసలు చేజో సంథింగ్ ఇస్ డన్ అక్కడ. చాలా అధ్వానంగా కట్ అవుతుంది. ఆ పిల్లని తీసుకొని సూర్య అండ్ యోగి బాబు వెళ్ళిపోతా ఉంటాడు. వాడు స్టిల్ సూర్యని చూస్తూ ఉంటాడు. సూర్య ఏమో నన్ను చూడకు అంటాడు. బ్యాక్ అదే కెమెరా బ్యాక్ మిర్రర్ లో చూస్తాడు. వాడు ఇట్లా చూస్తాడు, చూడకు నాకు వెనకాల కనిపించట్లే వెహికల్స్ చూడకు అని వాడి ఫేస్ ని ఇట్లా అంటాడు. వాడి ఫేస్ ఇట్లా అనగానే మూర్చపోతాడు ఫుల్. తమిళ మూవీస్ లో ఎక్కువ మూర్చపోయేది ఎక్కువ ఉంటది. తమిళ మూవీస్ ఎప్పుడైనా సరే ఎనీబడి ఈజ్ ఇల్ ఫస్ట్ మూత్ లైన్స్ వస్తుంది. కడుపులో నుంచి నిన్న తిన్నదంతా దెర్ ఇస్ సమ్ వైట్ లిక్విడ్ దట్ కమ్స్. అది నేను జిందగీలో చూడలేదు. ఎవరికి వస్తుందో కూడా అర్థమవుతుంది. ఐ థింక్ వస్తుందేమో. బట్ ఇప్పుడు నార్మల్లీ సిక్ అని చూపిస్తే జనాలకు అర్థం కాదు కదా. సో దే హ్యావ్ టు ఫిజికలీ డెమాన్స్ట్రేట్. ఎట్లా చూపించాలి, ఇట్లా ఊగాలి ఫస్ట్. రాజారాణిలో కూడా నేనైతే ట్రామటైజ్ అయిపోయాను ఫస్ట్ టైం చూసినప్పుడు. ఊగాలి, నోట్ల నుంచి లిక్విడ్ రావాలి. లిక్విడ్ వస్తుంది. దెన్ ఆ పిల్లని హాస్పిటల్ తీసుకుపోతే ద డాక్టర్ ఈస్ లైక్ డాక్టర్ ఫస్ట్ సిటీ స్కాన్. నో మ్యాటర్ వాట్ నువ్వు మూవీస్ లో చూడు, సైఫై మూవీస్ లో అన్నిట్లో సిటీ స్కాన్ మెషిన్ లోకి పంపిస్తారు. పంపాల్సిందే. నువ్వు సైఫై మూవీ చూస్తానంటే సిటీ స్కాన్ ఇస్ ద పక్కా. సార్ నాకు పళ్ళు వాలేదు, సిటీ స్కాన్. వీడి పళ్ళలో ఒక పళ్ళు లేదు. అక్కడ బిఫోర్ ఒక పన్ను ఉండదు. అది ఐ హావ్ నెవర్ సీన్ దిస్ బిఫోర్. ప్రతి డాక్టర్ డైలాగ్ అదే ఉంటుంది. దే హావ్ నెవర్ సీన్ ఎనీ కేస్. ఇప్పుడు మూర్ఛపోతే ఐ యామ్ ప్రిటీ షూర్ వేరే ప్రాసెస్ ఏదో ఒకటి. ఎగ్జాక్ట్లీ. మనీ సిటీ వాడు సరిగ్గా తినలేదు. సిటీ స్కాన్ కడుపులో అంత కనబడుతుంది వాడికి ఫుడ్ అంతా. కరెక్ట్, అదే కరెక్ట్. సిటీ స్కాన్ తీసుకొస్తారు. ఆ డాక్టర్ ఏమో ఐ హావ్ నెవర్ సీన్ సంథింగ్ లైక్ దిస్. ఇట్లా వీడి బ్రెయిన్ ఇంకోటి ఏదో కంట్రోల్ చేస్తుంది, సంథింగ్ ఏదో చెప్తుంది. ఆ సిటీ స్కాన్ లో ఏదో చిప్ సంథింగ్ ఏదో కనపడుతుంది. చెప్పారు ఎగ్జాక్ట్లీ చిప్ అని. వాళ్ళు ఏం చెప్తారంటే సంథింగ్ ఎల్స్ ఇస్ కంట్రోలింగ్ హిస్ బ్రెయిన్ టైప్ లో ఏమి చెప్తారు. చెప్తే సూర్య అండ్ యోగి బాబు ఇట్లా వెళ్ళిపోదాం అక్కడి నుంచి, మనం హాస్పిటల్ నుంచి చంపోదాం అది ఇది అంటే, లేదు సూర్య ఏమో ఆగిపోతాడు అక్కడే. లేదు ఈ కిడ్ ఎందుకో నాకు అదే డిస్టర్బెన్స్ గా ఉంది, వీడిని ఈ పిల్లోడికి నాకు ఏదో సంబంధం ఉంది టైప్ లో ఏదో సంథింగ్ ఆలోచిస్తా ఉంటాడు. తర్వాత వాడికి ఆకలి అవుతుందో సంథింగ్. రాత్రి వీళ్ళంతా కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. కరెక్ట్, ఒక చిన్న హోటల్ టైప్ సెట్టింగ్ వెళ్తారు. అక్కడికి వెళ్ళి సమ్ KFC బర్గర్ ఏదో ఇస్తాడు వాడికి. వాడు ఇట్లా అండ్ నువ్వు క్లియర్ గా గమనిస్తే అక్కడ షాప్ కీపర్ ఎవరు నథింగ్, నోబడీ ఇస్ దేర్. ఇట్ ఈస్ అన్ ఎంప్టీ షాప్. ఐ థింక్ సెట్ అది. yes మోస్ట్ ఫేకెస్ట్ సెట్ అది. అండ్ అది షాప్ కూడా ఇట్స్ నాట్ ఆన్ సమ్ స్ట్రీట్, ఇట్ ఈస్ సమ్వేర్ ఇన్ నోవేర్స్ ఏరియా. అక్కడ కస్టమర్లు ఎవరో తెలియదు, అందుకే అక్కడ వర్కర్ స్ట్రీట్ లైట్ ఉంటుంది. ఒక స్ట్రీట్ లైట్ ఉంటుంది, ఇట్లా హోటల్ అనేది అదేదో యుఎస్ లో హోటల్ లాగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇట్లా టేబుల్ అరేంజ్మెంట్ అదంతా యుఎస్ హోటల్ టైప్ ఉంటుంది సెట్టింగ్ అది. బట్ అది ఇండియాలో ఉంటుంది. వాడిని కూర్చోబెడతారు, వాడికి ఏదో సమ్ ఫుడ్ ఇస్తారు.
ఫుడ్ ఇచ్చిన తర్వాత అక్కడికి ఈ సంబాట అని ఇంకోటి ఉండే చూడు, కుంగాట, ఇంతకుముందు మేము చెప్పింది, వాళ్ళ తమ్ముడిని చంపేశారు కదా వీళ్ళు, వాళ్ళ అన్నకి తెలుస్తుంది, లొకేషన్ తెలుస్తుంది, వాడు వస్తాడు. అండ్ ఇదే లొకేషన్ కి దిశా పటాని అండ్ ద ఫ్రెండ్ క్యారెక్టర్ ఆల్సో కమ్. వాళ్ళు మళ్ళీ దిశా పటాని ఏదో స్కెచ్ చేసి సూర్య అంటే ఆ పిల్లోని పట్టుకొని పోదాం మనం, సంథింగ్ ఏదో స్కెచ్ చేస్తుందామా, ఆ పిల్లోని దిశా పటాని వాళ్ళ దగ్గర నుంచే కిడ్నాప్ చేసేరు వీళ్ళు, కాబట్టి మళ్ళీ రిటర్న్ తీసుకెళ్దాం అని చెప్పి సూర్యకి హ్యాండ్ కఫ్ వేసేసి అక్కడ రైలింగ్ ఏదో వేసేసి ఆ పిల్లోని పట్టుకోపోదాం అని అన్నప్పుడు ఈ కుంబాట సంబాట వాట్ ఎవర్ దట్ గే వస్తాడు. వాడు వచ్చి ఫుల్ ఇట్లా పెద్ద బియర్డ్ వేసుకొని వాడు ఇట్లా ఊపుకుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత వాడు ఆ పిల్లోడిని పట్టుకొని చెప్పు ఎవరు చంపారు చెప్పు చెప్పు అది ఇది అంటూ ఉంటాడు. అండ్ దెన్ సడన్ ఇట్లా గాలి వస్తుంది అనమాట. గాలి వస్తా ఉంటే ఇట్లా పైన హెలికాప్టర్లు దిగుతాయి అనమాట. హెలికాప్టర్ దిగి హెలికాప్టర్లో నుంచి ఆఫీసర్లు వస్తారు. అదే మన ఫస్ట్ లో చూపించిన ల్యాబ్ న్యూరాలింక్ ల్యాబ్ వాళ్ళు కనిపెట్టేస్తారు సెటా ఇక్కడ ఉన్నాడు అని చెప్పి. వాళ్ళు వస్తారు, వచ్చి వాళ్ళ ఎయిమ్ ఏంది అక్కడ, వాళ్ళ గోల్ ఇస్ టు టేక్ జెటా అండ్ టేక్ హిమ్ బ్యాక్. వాళ్ళు సడన్లీ గన్లు తీసి అని కాలుస్తూ ఉంటారు. జెటా గాడు అక్కడే ఉంటాడు. వాళ్ళు ఒక 20 మంది తీసుకొని వాళ్ళు బుల్లెట్లు వదులుతా ఉంటారు, లేపు పడేస్తా ఉంటారు. ఇంకొకటి వచ్చి బజూకా పెట్టి ఇట్లా కార్లు ఎగర కొడతాడు, రెండు కార్లు దొడేలని కొడతాయి. అరే ఎందుకు రా చంపుతున్నావు నువ్వు, జెటాగాని తీసుకోవాలి, నీ పర్పస్ నువ్వే రిజాల్వ్ చేసుకుంటావు. దాని తర్వాత లోపలికి వెళ్తారు, వాళ్ళు చొరబడతారు. ఆ పిల్లోడిని వాడి నెత్తి మీదకి ఏదో వేస్తారు, కంట్రోలింగ్ డివైస్ టైప్ ఏదో సూట్ కేస్ ని పట్టుకొని తీసుకెళ్ళినట్టు ఇట్లా మొత్తం ఇట్లా చేసి ఒక చేతులతో ఇట్లా పట్టుకుంటారు. వాడు ఇట్లా చికెన్ లెక్క, వాడు పాపం ఏలాడతా ఎన్ని షార్ట్స్ తీసుండాలి వాడిని. మోర్ లైక్ పిట్టా. వాడు ఏదో బేబీ సిటర్ తీసుకెళ్తారు, పట్టుకొని ఒక చేతులతో ఇట్లా పట్టుకుంటారు, వాడికి కరెక్ట్. ఇట్లా పిల్లలకి అప్పుడప్పుడు అది వేస్తారు చూడు, అదేందో సస్పెండర్స్ వేసి ఇట్లా అయితే పిల్లలు వేస్తారు చూడు, అట్లా పట్టుకొని లేపుతారు, అట్లా తీసుకెళ్ళిపోతారు. ఒక 10-year-old బాయ్ ని, దట్ మస్ట్ బి హ్యూమిలియేటింగ్. వాడిని అట్లా పట్టుకొని తీసుకెళ్తా ఉంటారు, జెటాన్ తీసుకెళ్తా ఉంటారు. సూర్య ఏమో అదే ఇప్పటికే వాడికి ఇంకా కనెక్షన్ ఫీల్ అవుతా ఉంటది, అరే వీడిని ఇట్లా తీసుకుపోతున్నారు అది చెప్పి పరిగెడతాడు వాళ్ళ వెనకాల. వాడిని ఏదో ట్రక్ వేసి తీసుకుపోతా ఉంటారు. సూర్య పరిగెడతాడు ఓ చోట సమ్ ఇట్లా నీళ్లు ఉంటే దాని చపక్ చపక్ అండ్ దెన్ కట్ టు ఫ్లాష్ బ్యాక్. ఇట్ గోస్ బ్యాక్ టు అగైన్ అక్కడ 1070 AD సంథింగ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అవుతుంది ద హిస్టరీ లెసన్. దెన్ దే విల్ సే ఇక్కడ హౌ మచ్ ఎక్స్పోజిషన్ డు యు వాంట్, yes హౌ మచ్ స్టోరీ డు యు వాంట్. అరే వరల్డ్ బిల్డింగ్ చేయండి రా అంటే మేము వరల్డ్ బిల్డింగ్ చేయము, మేము వరల్డ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వి విల్ జస్ట్ సే 500 థింగ్స్, ఏది అతుక్కుంటే అది అతుక్కుంది అని చెప్పి ర్యాండమ్ డిస్క్రిప్షన్. వాడెవడో రోమన్ ఎంపరర్ ఉంటాడు, వాడేమో 300 మూవీలో వాడు ఉంటాడు చూడు గ్లాడియేటర్. 300 మూవీలో వీళ్ళు ఉంటారు కదా స్పార్టన్స్, వాళ్ళ కాస్ట్యూమే ఉంటది వాళ్ళది. దాంట్లో రిజెక్టెడ్ ఫెలో వాడేవాడు, వాడు వస్తాడు, వాడు రోమన్ ఎంపరర్ అంట, వాడేదో వాడి పేరు మార్కస్ స్టాయినస్ సంథింగ్, ఆస్ట్రేలియన్ బౌలర్. మార్కస్ ఒరేలియస్ అని ఒక ఉన్నాడు, రోమన్, దాన్ని చేంజ్ చేసారు. ఐ థింక్ దాన్ని ఏదో 2-3 మార్చేసారు. గూగుల్ చేసిన యాక్చువల్లీ ఉన్నాడు ఇట్లాంటి వాడు అని, ఎవరు లేడు యాక్చువల్లీ. ఒక రెడిట్ థ్రెడ్ వచ్చింది, అది కూడా కంగువా గురించే ఉంది ఆ రెడిట్ థ్రెడ్. దాంట్లో అందుకని ఆ పేరు కొడితే వచ్చింది అది, ఇంకేం లేదు దాని. హిస్ నేమ్ ఇస్ వీ కెన్ సే మార్కస్ అబాకస్. సో ఈ అబాకస్ గాడు ఉంటాడు, రోమన్ ఎంపరర్ వాడు. వాడు ఏమంటాడు అంటే వాడు అపారెంట్లీ చెప్పలేదు భైరవ కోన, అదే ఆ కోనలకే వస్తున్నా, ఆ కోనలకే వస్తున్నా. వాడు ఏంటంటే వాడు ఏమైంది దట్ వాడు భారతదేశంలో వాడు స్ట్రాటజికలీ వాడేదో వాడు ఏమైందో నాకు సరిగ్గా అర్థం కాలేదు. వాడు ఏంటంటే బేసికలీ భారతదేశంలో వాడు ఒక చోట ఆక్రమించాలి వాడు, ఫర్ వాట్ ఎవర్ స్ట్రాటజికల్ రీజన్స్. ఓకే, సో వాడు ఆక్రమించడానికి 5 కోనలు ఉంటాయి. ఓకే, ఒక భైరవ సమ్ కోన, ఆ కోన పేరు నాకు బొంగు కూడా గుర్తులేదు. I know one is అడవి కోన, one is మంచు కోన, one is ఇసుక కోన, one is బికాస్ ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫైట్ ఉంటుంది, ఒక్కొక్క క్లైమేట్ ఉంటుంది. వాళ్ళు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ కోనల్ని ఇట్లా ఐలాండ్స్ అన్ని పక్కన పక్కన ఉంటాయి, బట్ ఎవ్రీ ఐలాండ్ హ్యాస్ డిఫరెంట్ వెదర్ అండ్ టెంపరేచర్. ఒక చోట ఏమో ఫుల్ ఇసుక ఇట్లా ఎడారు ఉంటది, ఒక చోట పూర్తి అడవులు ఉంటాయి, ఇంకో చోట మంచు ఉంటది, ఇంకో చోట నీళ్లు ఉంటాయి. సినిమాటిక్ లిబర్టీ యూ కెన్ గివ్ దట్. అండ్ ఆ ఐలాండ్స్ కొన్నిసార్లు అడవి మంచు కూడా కలుస్తుంది.
అడవిలో మంచు ఉంటది, మంచులో ఎడారి ఉంటది. అట్లా కూడా నువ్వు ఇట్లా చెప్పి మళ్ళీ అట్లా ఎందుకు చెప్తున్నావు? చెప్తున్నా అంటే వాళ్ళు ఇట్లా లిటరలీ ఐలాండ్ కి నువ్వు ఒక 10 minutes స్విమ్ చేస్తే వెళ్ళిపోవచ్చు. బట్ హౌ ఇస్ దేర్ డిఫరెంట్ వెదర్స్ ఇన్ డిఫరెంట్ ఐలాండ్స్? ఎనీవే, సో ఐలాండ్స్ అన్ని ఉంటాయి. ఐలాండ్స్ లో సో ఈ ఇట్లనే గుర్తుపెట్టుకోని ఈ కోనాల పేర్లు ఇసుక కోన, ఈ మంచు కోన అనే గుర్తుంటుంది. దాని యాక్చువల్ నేమ్స్ ఎవరికి గుర్తులేదు. ఈవెన్ శివ హిమ్సెల్ఫ్ డజంట్ నో. ఆ తర్వాత ఆ కోనల్లో ఒక మెయిన్ కోన ఒకటి ఉంటుంది, విచ్ ఇస్ ద సెంటర్ వన్. ఆ కోన వాళ్ళు ఏమో ఇట్లా ఫుల్ ఇట్లా అడవి కోన టైప్, ఇట్లా వాళ్ళు ఫుల్ ట్రైబల్ టైప్ ఉంటారు. వాళ్ళు ఇట్లా ఏమంటారు, దే ఆర్ వెరీ బ్రూటల్. వాళ్ళు ఇట్లా యానిమల్స్ ని చంపుకొని ఫుల్ ఇట్లా తింటా ఉంటారు. ఇది బాబీ వాళ్ళది? నో, ఇది సూర్య వాళ్ళదే. సూర్య వాళ్ళ? సూర్య వాళ్ళ దాంట్లోనే వాళ్ళంతా కూర్చొని ఉంటారు కదా. సూర్య వస్తాడు కంగువా. సో ఆ కోన ధైర్యవంతులు అని చెప్తాడు. వీళ్ళంతా ధైర్యవంతులు. వీళ్ళకి అసలు భయం తెలియదు. కానీ జస్టిస్ ఉంటది అట్లేదు అంటాడు అనుకుంటారు. ఏం జస్టిస్ ఉంటుంది అంటే వీళ్ళు మంచోళ్ళలాగే చెప్తాడు కదా. వీళ్ళేం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అట్లా చెప్పాడు, ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇదే చెప్తాడు. దాని తర్వాత కట్ చేసి వాళ్ళని చూపిస్తారు. వాళ్ళని చూపించినప్పుడు ఈ రోమన్ ఎంపరర్ గారి దగ్గరికి ఈ రోమన్ ఎంపరర్ గాడు ఓకే సరే నేను దీన్ని అటాక్ చేస్తా అంటాడు. ఆ కోన ఈజ్ వేర్ సూర్య వాళ్ళ పీపుల్ ఉంటారు, రైట్? ఆ కోనని అటాక్ చేస్తా అంటాడు. ఓకే, ఆ కోనలో అది ఎందుకు అంటే అది స్పెసిఫికలీ వాడికి ఏదో ఊరికే వాడు ఇట్లా ర్యాండమ్లీ పిక్ చేస్తాడు, నాకు ఇది కావాలని చెప్పి రోమన్ ఎంపరర్. అయితే రోమన్ ఎంపరర్ గాడు ఒకడిని పిక్ చేస్తాడు. ఆ కోనలోనే ఒకడు ఉంటాడు. వాడిని వీడి వైపు తీసుకొని వాడికి 2 gold coins ఇచ్చి నువ్వు పోయి చంపు, నువ్వు చంపితే నేను నీకు gold coins ఇస్తా. అండ్ నువ్వు చంపిన కోనలు ఒక్కొక్కటి చూపిస్తున్నప్పుడు డిఫరెంట్ వెదర్స్ అవన్నీ ఉంటాయి, రైట్? బట్ నువ్వు అన్నిట్లో లైక్ 2-3 షార్ట్లో నేను చూసింది ఏంటంటే అమ్మాయి ఇట్లా జుట్టుతూ ఇట్లా అనుకుంటా ఉంటారు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఐ థింక్ వాళ్ళు తలస్నానం చేశాక ఆ వెదర్ లో దులుపుకుంటూ ఉంటారు. బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా తలుపుతూ ఉంటారు. దట్ హ్యాపెన్స్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద సీన్స్. లైక్ ఎక్కడైనా సరే వెన్ దెర్ ఇస్ అ గ్రూప్, మెన్ అందరు ఇట్లా అంటూ ఉంటారు, అమ్మాయిలందరూ రేవ్ పార్టీ. These Kona guys are having great rave parties. Then ఈ కోన సో వాడి వైపు మళ్ళించుకుంటాడు అండ్ గోల్డ్ కాయిన్ ఇచ్చి గోల్డ్ కాయిన్లు ఇస్తాడు. గోల్డ్ కాయిన్ ఇచ్చి ఒకడికి ఇస్తాడు. ఆ స్పెసిఫిక్ పర్సన్ కి ఏం చెప్తాడంటే, నువ్వు పోయి నాకు ఒక 100 చేతులు తీసుకొని రా, 100 భుజాలు నాకు కోసి తీసుకొని రా, ప్రతి భుజానికి నీకు 2 కాయిన్లు ఇస్తాను. 100 భుజాలు చేతులు వాటే కోసి తీసుకొని రా, నేను నీకు ప్రతి చేయికి 2 కాయిన్స్ ఇస్తాను అని చెప్తాడు. గోల్డ్ కాయిన్స్ ఏవో ఉంటాయి. వాడు ఎట్లా నేను తీసుకొస్తా సార్ అది అని చెప్పి వాడు వెళ్తాడు. ఈ వీటన్నిటిలో కూడా ఈ రోమన్ ఎంపరర్ పక్కన ఇంకొకడు ఉంటాడు. వాడు ఇట్లా హీస్ లైక్ నారదుడు టైప్ క్యారెక్టర్ అనమాట. వాడు ఏంటంటే ఇక్కడ సొల్లు అక్కడ సొల్లు ఇక్కడ సొల్లు అక్కడ ఒకటి చెప్తా ఉంటాడు. పొట్టిగా ఇట్లా కొంచెం బండగా ఉంటాడు వాడు. వాడైతే టైం ట్రావెల్ చేస్తాడు వాడు లిటరలీ సినిమా మొత్తం. దాని తర్వాత ఫ్యూచర్ లో చూడలే వాడు లిటరలీ సడన్లీ వాడు అక్కడ ఉంటాడు సూర్య వాళ్ళ దగ్గర, సడన్లీ రోమన్ ఎంపరర్ దగ్గర ఉంటాడు, సడన్లీ వాడు మంచు కొండలో ఉంటాడు. క్లైమాక్స్ లో ఎక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంటాడు వాడు. అరే నువ్వు ఎట్లా పోతున్నావురా నువ్వు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి. అయితే ఈ ఎవరినైతే ఒక పట్టుకుంటాడు ఆ సూర్య వాళ్ళు ఉన్న అడవి కోన అనుకుందాం, వాట్ ఎవర్, ఆ అడవి కోనలో ఒక మనిషిని వీళ్ళ వైపు చేసుకుంటారు రోమన్ ఎంపరర్. కాయిన్స్ ఇస్తా నువ్వు అని చంపు అని వెళ్తాడు. అడవి కోన కాదు, వాట్ ఎవర్, సమ్ కోన, మెయిన్ కోన, నార్మల్ కోన, హీరో కోనకి వీడు వెళ్తాడు. వెళ్ళి అక్కడ పోయి 100 మంది మనుషుల్ని కన్విన్స్ చేసి ఎక్కడికో తీసుకెళ్తాడు. ఏదో సమ్ మనం పడవ 100 మంది ఏదో చెప్తాడు ఏదో సమ్ పడవలు ఏదో తయారు చేయాలి, కన్విన్స్ చేస్తాడు. ఆ కోనకి హెడ్ సూర్య ఫాదర్. సో తనకి విందు భోజనం ఇచ్చి చెప్తాడు, ఇట్లా నాకు 100 మంది కావాలి ఫర్ సంథింగ్, నాకేదో పనికి 100 మంది కావాలి, నాకు మీరైతే మంచిగా చేస్తారు, సమ్ పడవ కట్టాలి, ఏదో సమ్ షిట్ ఏదో చెప్తాడు. 100 మందిని తీసుకుపోతాడు. 100 మందిని తీసుకుపోయిన తర్వాత ఒక ర్యాండమ్ అడవి లొకేషన్లోకి ఎక్కడికో నిర్మానుష్యమైన లొకేషన్ తీసుకుపోయి అక్కడ శంఖం ఊదుతాడు అనమాట. ఎవడు దిస్ దొడ్డి బాయ్, వీడు ఎవడైతే బ్యాక్ స్టాప్ చేయాలనుకుంటాడో వాడు శంఖం ఊదుతాడు. వాడి గ్యాంగ్ మెంబర్స్ అందరు ఇట్లా వాడి గ్యాంగ్ మెంబర్స్ ఇట్లా ప్రతిసారి నీళ్ళలో చేస్తారు. వాళ్ళు అప్పటిదాకా ఏం చేస్తారో తెలియదు. నాకు తెలిసి ఊపిరాడుతుందా లేదా నీళ్ళ లోపల కూర్చొని రారా స్వామి శంఖం ఊదురా అని చెప్పి వాడు అక్కడికి వెళ్ళి సారీ ఉచ్చిపోయాలి కదా, వీడు ఎంతసేపు రా తొందరగా అరే తుమ్మొద్దు ఆకలి కొడితే తుమ్మొద్దు ఫాట్ చేస్తాడు అంటే సంథింగ్ మూవ్స్.
లిటరలీ నీళ్ళ లోపల పడుకొని ఉంటారు. వీటి శంఖమూదంగానే జంగ్యం ఇట్లా ఎగురుతారు నీళ్ళ లోపల నుంచి. ఓకే, ఐ థింక్ ఇదే షార్ట్ సమ్ రవితేజ సినిమాలో కూడా ఉండాలి, తమ క్రాక్ లో దాంట్లో వాళ్ళు ఇసుకలో నుంచి దేని నుంచి వస్తారు, ఇట్లాంటి షార్ట్ బేసిక్. అయితే వీడు అక్కడికి తీసుకుపోయి శంఖం ఊతాడు, వాళ్ళ గ్యాంగ్ మెంబర్స్ అందరు వస్తారు. వచ్చి ఈ కంగువా మెయిన్ కొన మనుషులు 100 మందిని వాళ్ళని చంపేసి వాళ్ళ చేతులన్నీ తీసుకెళ్ళి ఆ రోమన్ ఎంపైర్ వాళ్ళ చేతులన్నీ తీసుకుపోయి రోమన్ ఎంపైర్ తీసుకుపోతారు. అంతేనా? దాని తర్వాత కట్ అవుతుంది చెప్తా. రోమన్ ఎంపరర్ తీసుకోతారు. రోమన్ ఎంపరర్ గాడు అన్ని లెక్కేసి కాయిన్లు ఇసురుతా ఉంటాడు. వాడు ఇట్లా ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. దాని తర్వాత హీ కమ్స్ బ్యాక్ అగైన్. ఈజ్ లైక్ నువ్వు ఇంకా చంపు జనాల్ని, ఇంకో 100 మందిని చంపు అంటాడు. యూ కిల్ మోర్ పీపుల్ అని చెప్పి వాడు మళ్ళీ వస్తాడు. వచ్చి వాడు మళ్ళీ ఇట్లా వీడికి డౌట్ రాలేదా 100 మంది లేరు? సూర్య వాళ్ళ ఫాదర్ కి కదా, నథింగ్, దెర్ ఇస్ నథింగ్. నువ్వు అడిగిన జెన్యున్ క్వశ్చన్. సూర్య వాళ్ళ ఫాదర్ వీడు అడిగాడని చెప్పి 100 మందిని పంపించాడు. వాళ్ళు ఎక్కడ పోయారో ఏం అడగాడు. అయితే మళ్ళీ వాడు అక్కడ ఏదో పని ఇచ్చాను సంథింగ్ చెప్తాడు. ఆ పని ఇచ్చాను వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు సంథింగ్ ఏదో చెప్తాడు. అంటే అడగాలి కదా వాళ్ళు ఎక్కడ పోయారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇంతమంది లేరు సడన్ గా. అయితే వీడు మళ్ళీ రిటర్న్ వచ్చాక దిస్ బ్యాక్ స్టాబర్ గై వీడు మళ్ళీ సేమ్ అదే స్ట్రాటజీ అప్లై చేస్తాడు. ఇంకో 100 మందిని తీసుకుపోతూ ఉంటే అడవిలోకి వెళ్ళిన తర్వాత ఆ అడవిలోనే తీసుకుపోయిన తర్వాత ఈ మెయిన్ కోనాలో ఒక మనిషి వాడు ఇట్లా మరి ఇప్పుడు లైక్ ఇట్లా బ్యాటిల్ వార్ స్టార్ట్ చేద్దామా టైప్ ఏదో అంటాడు అనమాట. అనిన తర్వాత వాడు ఇట్లా నీకెట్లా తెలుసు రబాయ్ నేను ఇది చేసిన అంటే దెన్ అప్పుడు కట్ అవుతుంది. కట్ అయితే దెర్ ఇస్ వన్ గై ఇంతకు ముందు ఆ 100 మంది బ్యాచ్ లో ఒకడు ఉంటాడు. ఫస్ట్ బ్యాచ్ ఈ బ్యాచ్ కూడా ఓడిపెట్టి 2 చేతులు ప్రతిసారి ఒక్కొక్కటి పోతుంది. నెక్స్ట్ కాలు ఉండదు. థర్డ్ డే వెళ్ళినప్పుడు అన్న నువ్వు కాలు కోసం పడుకోవచ్చు. అన్న నేను కొంచెం ఇక్కడ చేసుకుంటా అన్న ప్లీజ్. ప్రతిసారి ఏంటన్నది, ప్రతిసారి నేను పోతా ఒక్కొక్క లింబ కొట్టుకొని వస్తున్నాను. ప్రతిసారి కట్ చేసేది నా చేతులు. జనరల్ కాంటెక్స్ట్ ఇవ్వాలి. సో ఒకడు ఉంటాడు, వాడు ఆ ఫస్ట్ టైం బ్యాచ్ వెళ్ళిన దాంట్లో వాడు దాక్కుంటాడు అనమాట. అందరిని చంపేస్తున్నప్పుడు వాడు ఒక్కడు మాత్రం దాక్కొని వాడు ఏం చేస్తాడంటే వాడు ఫేక్అవుట్ చేస్తాడు. ఎట్లా ఫేక్అవుట్ చేస్తాడు, వాడు చేయని వాడు కోసుకొని ఆ గుంపులో కేసేస్తాడు. ఆ సెంటెన్స్ నరేట్ చేసినప్పుడు ఎట్లా చెప్పుకుంటాడు డైరెక్టర్, నువ్వు ఒక చేతులు కత్తి పెట్టుకొని ఇంకో చేయి కోసి ఇసిరేస్తూ పడకపోతే అక్కడికి వెళ్ళి కాలుతూ పడకపోతే అయితే వాడి చెయ్యి కోసి ఆ గుంపులోకి వేసేసి వీడు ఫేక్అవుట్ చేస్తాడు అనమాట. అంటే బేసికలీ 100 మందిని చంపలే, 99 మందినే చంపాడు, ఒకడు మిగిలిపోయాడు. అది వాళ్ళకి తెలియకుండా అదే చెప్తాడు. సో వీడు సెకండ్ టైం బ్యాచ్ మళ్ళీ తీసుకుపోయినప్పుడు దిస్ గై ఈజ్ లైక్ గుర్తుందా, అవును వాడికి చెయ్యి ఉండదు కదా, సెకండ్ టైం వీడు మనుషుల్ని పనికి తీసుకుపోయినప్పుడు వీడు అడగలేదు, అరే నువ్వు ఒక చేతి ఎట్లా పని చేస్తావు, నీకు చెయ్యి ఎందుకు లేదు, నీకు చెయ్యి ఉండే కదా మొన్న అంటే వెళ్ళలేదు నేను. పద వస్తారు. అయితే దెన్ సో ఆ చెయ్యి ఒక చెయ్యి పోగొట్టుకున్నాడు వాడు. ఇట్లా నీకు గుర్తుందా లాస్ట్ టైం నువ్వు ఇది చేసినావు, ఇట్లా మమ్మల్ని ఫేక్ అవుట్ చేసినావు, నాకు తెలిసి ఇప్పుడు నీ ప్లాన్ అని చెప్పి వీళ్ళే ఈ మెయిన్ కొన వల్ల వీళ్ళే ఎవరైతే అక్కడికి వెళ్ళారో వీళ్ళే ఇట్లా ఫుల్ అటాక్ చేసి వాడిని చంపేస్తారు, వాడిని పట్టుకుంటారు, క్యాప్చర్ చేస్తారు ట్రైటర్ ని. దాని ముందు నువ్వు చెప్పట్లే, ఇట్లా డ్రమ్ తీస్తాడు, ఇరిగిపోయిన చేయితో
అని కొడతాడు, ఇట్లా చేతుల నుంచి ఇట్లా రక్తం వస్తా ఉంటుంది, అసలు ఇరిగిపోయిన చేత్తో ఇట్లా స్ప్రెడ్ అవుతా ఉంటది. అండ్ దెన్ దే బేసికలీ గివ్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ సూర్య. ఒక సూర్య గురించి ఇట్లానే సేమ్ ఇట్లా గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూస్తుంటే మీకు గుర్తుంటది, ఇట్లా బ్యాటిల్ ఏమంటారు ఇట్లా ల్యాండ్ ఆఫ్ ద సీ, లేదు ఇట్లా ఇంట్రడక్షన్ ఉంటుంది చూడు, మదర్ ఆఫ్ డ్రాగన్స్, క్వీన్ ఆఫ్ ద 7 కింగ్డమ్స్ టైప్ ఇట్లా సమ్ ఏదో చెప్తారు. వాడు ఇక్కడ ఈ కోనలో పుట్టాడు, వాడు 100 దంతాలు వేసుకొని ఉంటాడు, సమ్ నాన్సెన్స్ ఏదో ఇంట్రడక్షన్ ఇస్తా ఉంటారు. అండ్ దెన్ సూర్య ఇట్లా సమ్ మాస్క్ పెట్టుకొని వస్తాడు. నాకు అర్థం కాదు ఏంటంటే ఆ గుంపు ఎవరైతే ట్రైటర్ గుంపు ఉంటారో వాళ్ళు లిటరల్ 10-20 మంది ఉంటారు, వాళ్ళు మ్యాక్స్ టు మ్యాక్స్. ఓకే, వాళ్ళని చంపడానికి వీళ్ళు ఒక 100 మంది ఉంటారు. వీళ్ళందరూ వై ఆర్ దే ఇంట్రడ్యూసింగ్ సూర్య దేర్? అవసరమే లేదు, వీళ్ళే చంపేయచ్చు వాడిని. బట్ సూర్య రావాల్సిందే. సూర్య వస్తాడు, వచ్చిన తర్వాత ఇట్లా వాడు భయపడిపోతాడు ఆ ట్రైటర్ గాడు. ఆ ట్రైటర్ గాడి ఫస్ట్ ఒక షాట్ ఉంటది, సూర్య మాస్క్ వేసుకొని ఉంటాడు, వాడేం భయపడ్డు, ఫేస్ చూపించగానే ఇట్లా సూర్య ఇట్లా అట్లా అంటాడు. మూవీ అంతా ఏందో ఇట్లా ఐ థింక్ వాళ్ళు అక్కడ నాకు తెలిసి మంచి కుక్డ్ ఫుడ్ దొరకట్లేదు వాళ్ళకి, పళ్ళలో ఇరుక్కుంటున్నట్టుంది. సూర్య ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటా ఉంటాడు మొత్తం. దెన్ సూర్య వాళ్ళ ఆ ట్రైటర్ గ్యాంగ్ ని మొత్తం చంపేసి వాళ్ళ కోనలో మోసం చేసేవాడిని సజీవ దహనం చేస్తారని వాళ్ళకి ఏదో సమ్ కష్టం ఉంటుంది, ట్రెడిషన్ ఉంటుంది. ఓకే, వాడిని తీసుకుపోయి కట్టేస్తారు. కట్టేసి వాడి చుట్టూ ఇట్లా లాగ్స్ ఏవో పెడతారు, మొత్తం ఫైర్ అంటిద్దాం అది ఇది అని ఉంటారు. వాడికి ఒక కొడుకు ఉంటాడు అండ్ ఒక వైఫ్ ఉంటుంది. ఓకే, ఆ కొడుకు ఈజ్ ద సేమ్ క్యారెక్టర్ జెటా ఎవరైతే ప్లే చేస్తాడో ఫ్యూచర్ లో వాడే ఉంటాడు అనమాట. సేమ్ యాక్టర్ కదా? సేమ్ యాక్టరే ఆఫ్ కోర్స్. సో ఆ కిడ్డే ఫ్యూచర్ లో జెటా ఉంటాడు. కొంచెం ఫేస్ డిఫరెంట్ ఉన్నట్టు అనిపిస్తుంది. వాడి ఫేస్ మీద ఓన్లీ టాటూలు గిటూలు ఉంటాయి, బట్ ఇట్స్ ద సేమ్ కిడ్. అయితే అట్లీస్ట్ సినిమా అయితే వాంట్స్ us to believe that it's the same kid, right? సో వాళ్ళు మేబీ డిఫరెంట్ యాక్టర్స్ ప్లే చేసారేమో తెలియదు, బట్ వాళ్ళు నమ్మించాలనుకుంటుంది ఏంటంటే దట్ వీడు వాడు ఒకటే రైట్ ఫ్యూచర్ లో. సో వీడు పాస్ట్ లో ఉన్నాడు. ఆ కిడ్ వాళ్ళ ఫాదరే ఈ ట్రేటర్. వాడిని కట్టేసి వాడిని ఇట్లా కాల్ చేద్దాం అని చెప్పి అనుకుంటా ఉంటారు. వీళ్ళ ఈ మెయిన్ కోన వాళ్ళందరూ ఇట్లా కాల్ చేద్దాం అది ఇది అని చెప్పి అంటూ ఉంటారు. వైఫ్ అండ్ వాడి సన్ వాళ్ళిద్దరు ఏడుస్తూ ఉంటారు, వదిలేసేయండి మా నాన్నని వదిలేసేయండి అది ఇది అని. వాడు ఏడుస్తూ ఉంటాడు ఆ బుడ్డోడు. అయితే వాడి పేరు పురువానో పులావో సంథింగ్ ఏదో ఉంటుంది. నాకు సగం సేపు వాడి పేరు పులావ్ అనిపించింది. అయితే ఈ పులావ్ గడేమో ఆ పులావ్ కిడ్ ఏమో వాడు ఇట్లా లేదు వదిలేసి మా నాన్నని వదిలేసేయండి, చంపద్దు మా నాన్నని అంటే, లేదు వాడు ట్రైటర్, వాడిని మేము చంపేస్తామని చెప్పి వాడు ఒక చెప్తాడు, దేనికన్నా మాకు ఇది ఉంటది అని ఒక రూల్ బుక్ చెప్తాడు. మాకు మర్డర్ చేస్తే ఇది ఉంటది, ఆడవాళ్ళు చేస్తే ఇది ఉంటది, ఎవరైనా బూతులు మాట్లాడితే 4 కోసేస్తాం, ఇంకోడు ఎవడైనా చెయ్యి ఎత్తితే చెయ్యి కోసేస్తాం, సంథింగ్ ఏదో ఇట్లా. బట్ అసలు మా కోనని మోసం చేస్తే వాడిని సజీవ దహనం, వాడిని చంపేస్తాం, ఉండదు దానికి ఇది అని చెప్తాడు. వి జస్ట్ బర్న్ దెమ్ అలైవ్, వి మేక్ అ బార్బిక్యూ అండ్ వి డాన్స్ అని చెప్తాడు. దెన్ వాడిని కట్టేసి వాడి చుట్టూ లాగ్స్ పెట్టేసి వాడిని కాల్ చేసిన తర్వాత దెన్ వైఫ్ క్యారెక్టర్ ఎవరైతే ఉంటుందో ఆ కాల్ చేసిన వాడి వైఫ్ ఆమె వచ్చి వాడి ఆ పిల్లోడి చేయి తీసుకొచ్చి సూర్యగాడి చేతిలో పెడుతుంది. పెట్టి అన్నయ్య అని చెప్పి ఇట్లా చేతిలో చేయి పెడుతుంది. స్లో మోషన్ లో అన్నయ్య వీడిని నువ్వే చూసుకోవాలి అన్నయ్య అని చెప్పి ఆమె షీ స్టార్ట్స్ రన్నింగ్ టువర్డ్స్ ద ఫైర్ వైపు పరిగెడుతూ షీ జంప్స్ ఇన్ టు ద ఫైర్ అండ్ షీ ఆల్సో డైస్. సో సెల్ఫ్ సతీ. అయితే ఆమె చచ్చిపోతుంది. దీనికి ముందు ఆల్సో దట్ సో మచ్ వాట్ వి మిస్డ్. ఐ థింక్ వాళ్ళిద్దరిని సంపాలా లేదో ఒక పెద్ద డిస్కషన్ అవుతుంది. ఎవరిని? వైఫ్ అండ్ కిడ్ ని కూడా, వీళ్ళందరూ వైఫ్ అండ్ కిడ్ ని కూడా చంపేయండి అంటాడు. సూర్య ఏమో నో వైఫ్ అండ్ కిడ్ ఏం చేయలేదు, వాళ్ళేం చేయలేదు, వాడిదే ట్రైటర్, వీళ్ళదేం తప్పలేదు, బ్లడ్ లో రాదు, ఇది ట్రైటర్ బిహేవియర్ బ్లడ్ లో రాదు సంథింగ్ ఏదో చెప్తాడు. సూర్య వాళ్ళ ఫాదర్ వచ్చి లేదు వాళ్ళని చంపాలి అంటాడు. నాకు ఏం ఐరనీ అనిపించింది అంటే, ఫస్ట్ 100 మంది చచ్చిపోయి నీడి వల్ల, ఫాదర్ వల్ల, ఎగ్జాక్ట్లీ విత్ డమ్ యాస్ డెసిషన్ నువ్వు ఆ 100 మందిని వాడిని పంపించేసేసినావు, నీ వల్ల చచ్చిపోయారు. నువ్వు పోయి ఫ్యామిలీ నువ్వు చెప్తున్నావు. ఐ థింక్ హీ ఈస్ అగేన్స్ట్ హిస్ ఓన్ పీపుల్. వాడు ఆల్రెడీ 100 మందిని చంపాడు, ఇక్కడ ఒకటి చచ్చిపోయాడు, ఇంకో 2 వేసి పడద్దు +2 100 +2 102. అయితే సూర్య ఏమో లేదు వీళ్ళ తప్పేం లేదు, పిల్లలది వైఫ్ ది తప్పలేదు, పిల్లోడిది వైఫ్ ది తప్పలేదు అని చెప్పి
వదిలేమని చెప్తాడు. దెన్ అదే ఈ సీన్ అంతా అవుతుంది, వేరే ఆమె చేతిలో చేసి అన్నయ్యో వీడిని చూసుకో అని చెప్తుంది. దెన్ సూర్యగాడు ఇట్లా ఫుల్ ఇమోషనల్ అవుతాడు, ఆమె వెళ్ళి దూకేస్తుంది, ఆమె కూడా చచ్చిపోతుంది. దెన్ ఈజ్ లైక్ వీడి ఇప్పటి నుంచి నా కొడుకు అని చెప్పి ఇట్లా సూర్య అరుస్తాడు. నాకు అప్పుడే నాకేమర్థమైందంటే దట్ ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ లైఫ్ లెసన్. ఎవరి నుంచైనా హెల్ప్ కావాలంటే అన్నయ్య అని పిలవాలి, దట్స్ ఆల్ యూ నీడ్ టు డూ. స్లో మోషన్. ఎగ్జాక్ట్లీ. రేపొద్దున ఎవరైనా బస్ డ్రైవర్ వచ్చి అన్నయ్య నువ్వు తోలుతావా అంటే ఐ విల్ డ్రైవ్ దట్ బస్ ఫర్ ఎవ్రీ డే. వాళ్ళు ఏం ఇమోషనల్ కనెక్ట్ ఏమి ఉండదు. ఇట్స్ నాట్ లైక్ వాడు కిడ్ సూర్య ఏదో సమ్ క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళకి ఏదో సమ్ రిలేషన్ ఉంది, ఏం లే. ఆమె వచ్చి తీసుకొని అన్నయ్య అని చెప్పి చేతిలో చేస్తే సూర్య కరిగిపోయింది అక్కడికక్కడ. సరే వీడే నా కొడుకు, వీడే నా అండ, వీడే నా దండ అని చెప్పి సూర్య ఇట్లా ఫుల్ వాడి కోసం శపథం చేస్తాడు. నాకు అర్థం కాదు ఏంటంటే ఆమె సూర్యాని అన్నయ్య అని పిలిచింది, వీడెందుకు వాడిని కొడుకు అని పిలుస్తున్నాడు? దట్ ఈస్ వియర్డ్. అదే కదా, నీ చెల్లి కొడుకు నీకు నీ చెల్లి కొడుకు నీకు కొడుకు ఎట్లేదు, వాట్ ఎవర్. అయితే దెన్ వీడి ఇప్పటి నుంచి నా కొడుకు అది అని చెప్పి అరుస్తాడు సూర్య. అరిచిన తర్వాత దెన్ అక్కడ ఉన్న జనాలందరూ లేదు వీడిని కూడా చంపాలి, ఆ కొడుకుని కూడా చంపాలి అంటే, లేదు వీడిని చంపాలంటే నన్ను దాటి రావాలి, నేను వీడికి ప్రొటెక్షన్ చేస్తా అది ఇది అని చెప్పి సూర్య వాడికి ఎదురుగా నిల్చుంటాడు. నిల్చున్న తర్వాత దెన్ ద సీన్ ఎండ్స్, రైట్. ఈ ట్రైటర్ ని చంపేసిన ఇన్ఫర్మేషన్ ఆ రోమన్ ఎంపరర్ కి తెలుస్తుంది, దట్ వాడు చచ్చిపోయాడు, ఎవడైతే గోల్డ్ కాయిన్స్ కోసం పంపించాం వాడు చచ్చిపోయాడు అని చెప్తే, దెన్ అక్కడున్న ఈ నారదుడు టైప్ క్యారెక్టర్ ఉన్నాడని చెప్పా కదా, వాడు ఏమంటాడంటే ఈ మెయిన్ కోనకి ఇంకొక శత్రువు కోన ఉంది, వాళ్ళు కొంచెం ఇట్లా అడవి జాతి టైప్ ఇట్లా ఫుల్ ఉంటారు, ఆ కోనకి ఈ కోనకి ఎప్పటి నుంచో శత్రుత్వం ఉంది, మనం వాళ్ళతో చేతులు కలుపుతాము, వాళ్ళతో చేతులు కలిపితే వాళ్ళు వీళ్ళని అటాక్ చేస్తారు, మనం బెనిఫిట్ అవుతాం అది అని చెప్తాడు. ఆ కోణంలో ఉన్నది ఎవరు? బాబీ డియోల్ ఇస్ ద మెయిన్ బాయ్. బాబీ డియోల్ కి ఇంకో ఇద్దరు తమ్ముల్లో కొడుకులు, ఐ డోంట్ ఈవెన్ నో వాట్ దట్ ఈస్. వాళ్ళ ఒక గుంపు ఉంటది, వాళ్ళు ఇట్లా ఒక పెద్ద క్రోస్ ఉంటాయి, ఏదో సమ్ స్కెలిటన్ ఉంటది, పెద్ద స్కెలిటన్ సైజ్ ఒకటి ఏదో ఉంటది, దాన్ని ఇట్లా పొడుస్తా ఉంటారు, దాని మీద రక్తం వస్తా ఉంటది అంటా ఉంటారు. వాళ్ళు ఏదో సమ్ ఇట్లా ఇంట్రొడక్షన్ ఇస్తూ ఉంటారు. వాళ్ళకి వేరే క్యారెక్టర్లు ముగ్గురు క్యారెక్టర్స్ కి ఇంట్రొడక్షన్ ఇస్తుంది, ఇది బాబీ డియోల్ అండ్ ఇద్దరు ఉంటారు, ఐ థింక్ తమ్ముళ్ళు. వాళ్ళు ఇంట్రొడక్షన్, వాళ్ళు ఇచ్చిన ఇంట్రొడక్షన్ అంత సేపు ఉండరు వాళ్ళు వాళ్ళ గురించి ఫుల్ ఇట్లా వీళ్ళు క్రూరం, వీళ్ళు అది ఇది అని చెప్తారు. చెప్పిన తర్వాత బాబీ డియోల్ ఇంట్రొడక్షన్ వస్తుంది. అండ్ దెన్ బాబీ డియోల్ ఈజ్ లైక్, లేదు నేను ఇప్పుడు నాకు కరెక్ట్ సమయం వచ్చింది, నేను వార్ ప్రకటిస్తున్నాను, ఐ విల్ గో అగేన్స్ట్ ద మెయిన్ కోనా అండ్ ఐ విల్ కిల్ కంగువా, చంపేస్తానని చెప్పి ఇట్లా అరుస్తాడు. అరిచిన తర్వాత దెన్ కట్ అవుతుంది. అండ్ దెన్ కంగువాని అడుగుతారు అనమాట, వార్ వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు, మనం తక్కువ మంది ఉన్నాం, ఏంటి అంటే వార్ అంటే, అరే లేదురా వాళ్ళు అరే అట్లా కాదు అయినా పోరే అరుస్తా ఉంటాడు మలయలాగా. అండ్ దెన్ సాంగ్ అవుతుంది, ఒక సాంగ్ వస్తుంది, ఇట్లా సూర్య వాళ్ళ గ్యాంగ్ అంతా వాళ్ళు ఇట్లా ఫుల్ ఇట్లా ఫైర్ లో ఇట్లా డాన్స్ చేస్తూ ఉంటారు. దే ట్రైడ్, చేయలేనోడు వాడు చేయి ఉండదు, చేయలేకుండా హ్యాండ్ స్టెప్ సాంగ్ చేస్తూ ఉంటాడు, ఫన్నీ ఉంటుంది అది. దే ట్రైడ్ వెరీ హార్డ్ టు రీక్రియేట్ ఖలీబలి, బట్ ఇట్ డజంట్ కమ్ అక్రాస్, అస్సలు సెట్ కాలే, బట్ ఏదో వాళ్ళు ట్రై చేసారు. ఒక సాంగ్ అవుతుంది, ఇంట్రొడక్షన్ సాంగ్ టైప్ ఏదో అవుతుంది. ఈ రోమన్ ఎంపరర్స్ ఎవరైతే బాబీ డియోల్ వాళ్ళతో చేతులు కలుపుతారో దాంట్లో ఒకడు ఉంటాడు, వాడిని పంపిస్తారు అటాక్ చేయడానికి. వాడు ఎప్పుడు వెళ్తాడు, ఈ మెయిన్ కోన వాళ్ళు ఏంటంటే సూర్య వాళ్ళ కోన వాళ్ళు ఒక ఈ పండగ ఒకటి ఉంటుంది, ఆ పండగ అయిపోయాక వాళ్ళు స్నానానికి ఒక చోటుకి వెళ్తారు, అక్కడ వాళ్ళ కత్తులని పెట్టేసి వెళ్తారు, అక్కడ వాళ్ళని అటాక్ చేస్తే ఈజీగా వాళ్ళని చంపచ్చు అని చెప్తాడు. చెప్పిన తర్వాత దెన్ వీడు వెళ్తాడు అక్కడికి, సీక్రెట్గా వెళ్తాడు. సూర్య వాళ్ళ కోన వాళ్ళందరూ వాళ్ళు ఇట్లనే కత్తి ఎక్కడో పడేసి ఎక్కడికో, వాళ్ళు లిటరల్ ఏదో మార్నింగ్ జాగ్ వెనట్టు పోతూ ఉంటారు ఇట్లా చెట్ల మధ్యలో, అది లిటరల్ జాగింగ్ లెక్క ఉంటుంది, వాళ్ళు ఎందుకు ఎక్కడ పోతారు వెళ్తూ ఉంటారు. దెన్ వాళ్ళకి తెలియకుండా వీళ్ళు బాబీ డియోల్లో ఎవడైతే ఒకటి క్యారెక్టర్ వస్తాడో వాళ్ళ గ్యాంగ్ లో ఒకడు, వాళ్ళందరూ ఇట్లా చెట్ల మీదకి ఎక్కి సీక్రెట్ గా చంపేస్తూ ఉంటారు. చంపేసి ఒక ఇద్దరు ముగ్గురు చచ్చిన తర్వాత దెన్ సూర్యకి ఇట్లా ఒక తలకాయ సప్పకని ఇట్లా కట్ అవుతుంది, దాన్ని ఇట్లా అటు ఇటు చూస్తూ ఉంటాడు, ఇట్లా స్మెల్ చూస్తూ ఉంటాడు. స్మెల్ చూసి దాన్ని లైక్ ఇక్కడ మట్టి వాసన లేదు, వాన వాసన లేదు, ఇక్కడ రక్తపు వాసన ఉంది అని చెప్తాడు. వెనకాల ఇద్దరు వెళ్ళిపోయారు, వాళ్ళు స్మెల్ వచ్చిందంటే వీడికి, అరే నేను వెనకాల లిటరల్ డెడ్ బాడీ ఉంది అట్లా స్మెల్ వచ్చింది. దెన్ వాళ్ళు ఏదో ఒక ఫార్మేషన్
బాయ్స్ అనే ఇంట్లో ఏదో సమ్ ఫార్మేషన్ ఇస్తారు. ఆ ఫార్మేషన్ కి ఏమి పే ఆఫ్ ఉండదు. వాళ్ళ ఊరికి ఫార్మేషన్ వేస్తారు, ఒక ట్రయాంగిల్ ఇట్లా ఇల్యూమినాటి టైప్ ఒక ఫార్మేషన్ వేస్తారు. దాని ఇట్లా సూర్య ఎదురు నిల్చుని దక్షిణం అని చెప్పి ఇట్లా తిరుగుతాడు. దక్షిణం ముందరికి వెళ్తాడు, వాళ్ళందరూ వెనక్కి వస్తారు. వాడే ఇట్లా తిరిగి తూర్పు అని చెప్పి మళ్ళీ ఇట్లా తిరుగుతాడు, ఇట్లా తిరుగుతూ ఉంటాడు. ఆ ఫార్మేషన్ చేస్తారు ఒక 2-3 నిమిషాలు. చేసిన తర్వాత దెన్ వాళ్ళు ఈ రైవల్ గ్యాంగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఒకటేసారి యా అని పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటారు. వీళ్ళ ఫార్మేషన్ బంద్ చేస్తారు, అందరూ ఉంగిపోతారు. సూర్య ఒకటే చెట్టు పట్టుకొని, సూర్య చేతికి ఒక చెట్టు ఇస్తారు, ఇట్లా వెనకాల మోచేతులతో పట్టుకొని ఇట్లా రౌండ్ తిరుగుతూ ఉంటాడు, ఇట్లా గోల్. ఆ చెట్టు ట్రంక్ కి తగిలి వాళ్ళు ఎగిరిపోతూ ఉంటారు. లిటరలీ ఇట్స్ లైక్ ఆ రీల్స్ ఉంటాయి చూడు, ఇట్లా పిల్లలు ఎగురుతూ ఉంటారు, ఇట్లా రబ్బర్ది ఇట్లా తిరుగుతూ ఉంటది. పిల్లలు ఇట్లా ఒక రబ్బర్ ట్యూబ్ లో ఉంటారు, అవి ఆ బ్లేడ్స్ ఇస్తా ఉంటే వాళ్ళు ఎగురుతూ ఉంటారు పిల్లలు. లిటరలీ అట్లానే ఉంటుంది, సమ్ అమ్యూజ్మెంట్ పార్క్ లో ఉంటుంది అట్లాంటి షిట్. ఇట్లా సూర్య ఇట్లా వాళ్ళ ఫార్మేషన్ ఇస్ గివింగ్ సూర్య ప్లస్ పాయింట్, జస్ట్ ఊరికి వాళ్ళు వంగడం అంతే, సూర్యకి హెల్ప్ చేయడం అంతే వాళ్ళ ఫార్మేషన్. అండ్ హెల్ప్ కూడా వాళ్ళు ఒక ఇద్దరు వచ్చి ట్రంక్స్ ఇస్తారు. వాళ్ళు అట్లా ఫార్మేషన్ చేసి వాళ్ళు తూర్పు దక్షిణం అని ఎందుకు చేసారు? వాళ్ళు ఎవరిని చూడలే, అల్టిమేట్లీ వా అని వాళ్ళు అరుచుకుంటూ వచ్చారు వాళ్ళు. దెన్ సూర్య అండ్ వాళ్ళ గ్యాంగ్ అందరూ ఫుల్ ఇట్లా రేజ్ మోడ్ లోకి వెళ్తారు. ఇట్లా ఫుల్ వాళ్ళు ఎట్లా ఆల్రెడీ సూర్య చాలా మందిని చంపేసి ఉంటాడు, ట్రంక్ మూవ్ తో సగం లేపేస్తాడు. ఇంకో సగం గ్యాంగ్ ఇట్లా ఫుల్ ఇట్లా వాళ్ళు 1070 AD లో వాళ్ళు కుంఫు గొరిల్లా వారు ఎట్లా ఇచ్చారు తెలుసు. కానీ వాళ్ళు లిటరలీ ఇట్లా సూర్య అయితే మోడర్న్ డే సూర్య ఎట్లా ఫైట్ చేస్తాడో ఓల్డ్ సూర్య కూడా అట్లనే ఫైట్ చేస్తాడు. దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఇట్లా ఫుల్ ఇట్లా దిడో ఇట్లా గుద్దుతూ ఉంటాడు, వాళ్ళు పిచ్చి కొట్టుడు కొడతాడు. అండ్ మధ్యలో న్యూ సూర్య అరవడు, ఓల్డ్ సూర్య అరుస్తూ ఉంటాడు, ఇట్లా అరుస్తూ ఉంటాడు. సో మచ్ షౌటింగ్ ఇన్ దిస్ మూవీ. There is the movie, there is some movie in the shouting. మూవీలో షౌటింగ్ లేదు, భైరవ కోన, మట్టి కోన, ఇదే there are 2 కోనస్. Summary of Kangwa. Yeah, Bobby Deol కోన, కంగువా కోన, దట్స్ ది ఎంటైర్ మూవీ. అయితే సూర్య అరుస్తూ ఉంటాడు. దెన్ ఈ కోన మీద అటాక్ అవుతుంది. వీళ్ళు ఆబ్వియస్లీ కంగువా కోన గెలుస్తుంది వాళ్ళ మీద. ఇక్కడ ఒక ట్విస్ట్ అవుతుంది. ఏంటది? ఇస్ లైక్ కత్తి ఉండదు, అది ఇక్కడేనా? కత్తి కావాలి అంటే ఆ పిల్లోడు వస్తాడు, ఎవడైతే దట్ జెటా బాయ్ అండ్ ఫ్లాష్ పులావ్ వస్తాడు. కత్తి వాడి కత్తి పక్కన ఉంటే అది తీసుకొని ఉరుకుతాడు సూర్య దగ్గరికి. సూర్యకి ఇస్తున్నట్టు ఇట్లా ఎగురుతాడు. రైట్. సూర్య ఇట్లా పట్టుకొని చూస్తే ఇట్లా కట్టేయి ఇట్లా చెస్ట్ ఇట్లా దిగుతుంది. దిగిన తర్వాత వాడేమో ఇది నా రివెంజ్ అని చెప్పి వాడు ఇట్లా మా నాన్నను చంపేసావు, మా నాన్నని ఎట్లా చంపేసావు నువ్వు, ఇది నా పగ అని చెప్పి ఇట్లా సూర్యకి ఇట్లా దింపుతాడు. సూర్య ఎమోషనల్ అవుతా ఉంటాడు. దట్ వీడు ఎట్లా నన్ను పొడి చేసిండు, నేను వీడిని నా కొడుకుగా నేను భావించాను, వీడు ఏంది ఇట్లా పొడి చేసిండు అది ఇది అని చెప్పి. అండ్ దెన్ ఆ కిడ్ పరిగెడతాడు పొడి చేసి, కన్వీనియంట్ గా సూర్యాని సైడ్ లో పడుస్తాడు. ఇక్కడ అది డజంట్ డూ ఎనీథింగ్ టు హిమ్. దాని తర్వాత కూడా ఆ కత్తి తీసి అట్లనే చంపేస్తాడు అందరినీ. వాట్ ఎవర్ ఏదో టూత్ పిక్ మరకబడి పైన తుడుచుకొని దెన్ సూర్య అగైన్ గోస్ బ్యాక్ టు వాళ్ళందరినీ, ఆ గ్యాంగ్ అందరినీ చంపేస్తాడు. బాబీ డియోల్ గ్యాంగ్ వాళ్ళని చంపేస్తాడు. చంపేసి దెన్ రిటర్న్ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అగైన్ అక్కడ ఉన్న జనాలందరూ వాడు బులి చేయడం స్టార్ట్ చేస్తారు. బులి చేయడం కరెక్ట్. ఆ గ్యాంగ్ అందరూ ఆ పిల్లోని చంపేయాలి, వాడిని కూడా వాళ్ళ నాన్నలాగే కాల్చి చంపేద్దాము, వాడు దొంగనా కొడుకే, వాడు ట్రైటరే, వాడు అది ఇది అని చెప్పి అంటుంటారు ఆ పిల్లోడిని, పులావ్ గాడిని. అయితే దెన్ ఆ పులావ్ గాడిని చంపేద్దాం అది ఇది అన్నప్పుడు సూర్య ఇట్లా మళ్ళీ అడ్డు నిల్చొని నేను వీడిని చావనివ్వను, వీడి చావాలంటే ఫస్ట్ నేను చావాలి, లేదంటే నేను అసలు ఒప్పుకోను అది ఇది అని చెప్పి వాడికి స్టాండ్ తీసుకుంటాడు. ఎందుకంత స్టాండ్ తీసుకుంటాడు, దెర్ ఇస్ నో రీజన్. దాని తర్వాత జస్ట్ నేను మాట ఇచ్చిన కాబట్టి నేను నిలబడతా అని చెప్పి స్టాండ్ తీసుకుంటాడు. దెన్ అక్కడున్న పిల్లలు వీడిని పులావ్ గాడిని బులి చేస్తూ ఉంటారు. నువ్వు ట్రైటర్ కొడుకువి అని చెప్పి వాడిని ఇట్లా బులి చేస్తూ ఉంటారు, వాడిని ఎక్కిరిస్తూ ఉంటారు. దెన్ సూర్య వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఒక మారల్ సైన్స్ లెక్చర్ ఇస్తాడు. పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లలందరిలో దేవుడు ఉంది అని చెప్తారు, మీలో కూడా దేవుడు ఉన్నాడు, మీలో ఈ ఈర్ష, ఈ పగ ఇవన్నీ మిమ్మల్ని దేవుడి నుంచి దూరం చేస్తుంది, అవన్నీ మీరు తీసేస్తేనే మీలో దేవుడు ఉంటాడు, సో మీరు దేవుడితో ఏకమై ఉండండి సంథింగ్ అది చెప్తాడు.
వాళ్ళందరూ మారిపోతారు, వాళ్ళందరూ ఇమ్మీడియట్లీ ఏ అని చెప్పి సూర్య టాకింగ్ అసలు అదే సూర్య చెప్పాలనుకున్నది దాంతో మెసేజ్ చెప్పినాడు. బట్ పిల్లలకి ఎందుకు మెసేజ్ ఇస్తుండు? విచ్ పిల్లలు ఈజ్ ఈ హ్యావింగ్ అన్ అఫేర్ ఇస్ అన్ అఫెన్స్ విత్ నాకు అర్థం. అంటే ఇట్స్ నాట్ లైక్ ఏదో సమ్ తమిళనాడులో పిల్లలు ఏదో సమ్ ఘోరమైన పని చేశారు అందరం సూర్య ఇట్లా మెసేజ్ ఇస్తుండే ఏమైనా ఉండొచ్చు. ఎవరు చేసారు ఏముంది పిల్లల గురించి. బట్ ఎనీవే సూర్య ఒక మెసేజ్ ఇస్తాడు ఆ పిల్లలకి. అండ్ ఆ పిల్లలకి వాళ్ళకి ఆ మెసేజ్ ఏం అర్థమైందో కూడా తెలియదు. వాళ్ళకి ఎట్లాంటి స్పీచ్ ఇస్తాడంటే సమ్ పెద్దలకి ఇచ్చిన స్పీచ్ ఇస్తాడు పిల్లలకి. బట్ వాళ్ళు ఇమీడియట్లీ అవును నాకు దేవుడు ఉండాలి టైప్లో ఇట్లా వాళ్ళు పరివర్తన అయిపోయి వాళ్ళందరూ మారిపోతారు. ఒక కిడ్ ఉంటాడు, వాడు ఇట్లా ముందుకు వస్తాడు, వాడు ఫస్ట్ వీడిని అదే ఆ పులావ్ గాడిని దగ్గర తీసుకుంటాడు. అండ్ దెన్ మిగిలిన పిల్లలందరూ కూడా దే చేంజ్ ఆఫ్టర్ దట్ స్టూపిడ్ యాస్ స్పీచ్ ఫ్రమ్ కంగువా. దట్ ఈస్ వేర్ లైక్ ద కిడ్స్ ఆర్ ఓకే. ఆ సీన్కి ఏమి రెలవెన్స్ ఉండదు సినిమాలో, బట్ ఆ సీన్ అవుతుంది, ఆ సీన్ అవుతుంది. దెన్ సో ఆ పిల్లోడిని చంపకపోతే వాడిని బహిష్కరించాలి ఎక్కడో సమ్ ఈ కోనలోనే దెర్ ఇస్ అ డార్క్ సైడ్. సో ఆ డార్క్ సైడ్ కి పంపించేయాలి పిల్లోడిని. బికాస్ చీకటి కోన సమ్ ఏదో అక్కడికి పంపించేయాలి. అక్కడ పులులు ఉంటాయి, వాడిని తిని పడేస్తే అది ఇది అని చెప్పి వాళ్ళు పంపించేద్దాం పిల్లోడిని అంటారు. సూర్య ఏమంటాడంటే వాడు వెళ్తే నేను కూడా వాడితో పాటు. అండ్ హీ గోస్, దెర్ ఈస్ నో బడీ స్టాపింగ్ హిమ్. వాళ్ళు ఎవరో కొంతమంది అంటారు ఇట్లా సూర్య వాళ్ళ ఫాదర్తో మీ కొడుకు వెళ్ళిపోతున్నాడు అది ఇది అంటే వాడు ఏం మాట్లాడు ఊరికి అట్లా నిల్చొని ఉంటాడు. సూర్య అండ్ వాడు సూర్య తోపో సంథింగ్ అట్లే అంటే వాడి మాట సంథింగ్ ఏదో వాడి మాట మీద వాడు నిలబడ్డాడు చెప్తాడు. దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. బట్ ఆ మూమెంట్ లో ఏమండు సూర్య అండ్ దట్ కిడ్ దే గో అవే. పులావ్ అండ్ కంగువా వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఆన్ అ జర్నీ ఆఫ్ సాంగ్ వస్తుంది, అక్కడ ఒక సాంగ్ వస్తుంది. వాళ్ళు ఇట్లా వాళ్ళు అక్కడ యానిమల్స్ తో అక్కడ వాళ్ళు ఏదో సమ్ చేపల్ని బట్టి ఇట్లా ఫుడ్ ఇస్తా ఉంటాడు సూర్య. నేను అదే చీకటి కొన అంటే మొత్తం చీకటి ఉంటది, ఫుల్ డేంజరస్ అనుకున్నా. వాళ్ళు ఏదో సమ్ అడ్వెంచర్ జూ పార్క్ పోయినట్టు ఉంటది అది. ఇట్లా అదేంది అది అనంతం అనేది ఉంది చూడు, వాళ్ళు దానికి ఎక్స్కర్షన్ ట్రిప్ పోయారు. మంచి ఎలిఫెంట్స్ ఉంటాయి, మంచి స్విమ్మింగ్ చేస్తా ఉంటారు, మంచి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఉంటాయి. వీళ్ళు అక్కడ పోయి మంచి ఎగ్ బోండా అది సూర్య మంచిగా బోండా ఇస్తా ఉంటాడు, వాడు ఫుల్ తింటా ఉంటాడు. అండ్ హీ బిహేవ్స్ లైక్ అ జెన్జీ కిడ్. వాడు ఇట్లా వాడికి ఏం చేసినా సరే అని చెప్పి తరిమేస్తా ఉంటాడు. వెళ్ళిపోయినాక తింటాడు ఇట్లా. సూర్య ముందు ఓవరాక్షన్ చేస్తా ఉంటాడు సూర్య ఏదైనా ఫుడ్ ఇస్తే. బట్ సూర్య పక్కకి వెళ్ళిపోయిన తర్వాత అరే నాకు ఆకలి అవుతుంది అని చెప్పి తింటా ఉంటాడు. యూస్లెస్ వాళ్ళు బ్లడీ జెన్జీ కిడ్స్. వాడు ఇట్లా బిహేవ్ చేస్తా ఉంటాడు. సూర్య పాపం ట్రై చేస్తా ఉంటాడు వీడిని దగ్గర తీసుకుందామని. వాడేమో లేదు, హీ స్టిల్ ఏమంటారు, హీ స్టిల్ హ్యాస్ సో మచ్ హేట్రెడ్, యాంగర్ టువర్డ్స్ సూర్య. దెన్ దాని తర్వాత వాళ్ళ ఫాదర్ చంపింది కాబట్టి రివెంజ్ కోసం. దెన్ సడన్లీ వాడి మధ్యలో ఒక చోట వాటర్ ఫాల్ మధ్యలోకి ఎక్కడికి వెళ్ళిపోతాడు ఆ పిల్లోడు. వెళ్ళిపోతే సూర్య ఎత్తుకొని వెళ్తూ ఉంటే వాడు ఆ పిల్లోడు అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు సూర్యని. అటాక్ చేస్తా ఉంటే సూర్య వాడికి ఒక ప్రామిస్ ఇస్తాడు. ఏమని, దట్ నువ్వు నాకు తెలుసు నీకు నన్ను చంపాలని పగ ఉంది, నువ్వు నన్ను చంపేయి, బట్ నాకు ఒక బాధ్యత ఉంది, నా కోన వాళ్ళని నేనే కాపాడాలి, ఆ కోన వాళ్ళకి ఇంకెవరికి పని పడలేదు. సూర్య ఇస్ లైక్ నేనే వాళ్ళని కాపాడాలి, ఈ మట్టికి నేను కట్టుబడి ఉన్నాను, వాళ్ళని నేను కాపాడుతాను. ఇంకో 8 రోజుల్లో ఎవరు బాబీ డియోల్ కోనా ఇస్ అటాకింగ్ అస్, దే ఆర్ ఆల్రెడీ రెడీ విత్ ఆల్ ద బ్లడ్ అండ్ వెపన్స్ అండ్ ఎవ్రీథింగ్. నేను కాపాడాలి, నేను కాపాడేసి వాళ్ళని ఓడిచ్చేసిన తర్వాత నా ప్రాణం నీకు ఇచ్చేస్తా, నువ్వు చంపేసుకో, నువ్వు నన్ను చంపేసే అని చెప్పి ఇట్లా వాడికి ప్రామిస్ చేస్తే దట్ పిల్లోడ్ ఇస్ లైక్ వా ఇట్లా ఇంత సెల్ఫ్ సాక్రిఫైస్ వీడే చేసుకుంటున్నాడు అది ఇది అని వాడు కొంచెం కరుగుతాడు. దెన్ ఆ పిల్లోడు ఎక్కడో స్విమ్మింగ్ తప్పిపోతాడు యాజ్ యూజువల్. వాడు యూస్లెస్ ఫెలో, నన్నైతే వాడిని తీసుకెళ్ళి వాడినే జంతువుల్లోకి వేసేయాల్సింది. ఇప్పుడు ఏదో ఒక యానిమల్ వాడి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈజ్ ఆల్వేస్ షార్క్లు ఉంటాయి, క్రొకడైల్ ఉంటాయి. ఐ థింక్ హీస్ ఏమంటారు, హీస్ యాంటై పీటా. బట్ ఎప్పుడు చూడు ఏదో ఒక యానిమల్ అటాక్ చేస్తుండదు. ఎక్కడో నీళ్ళలో ఏదో ఎక్కడికో ఈదడానికి పోతాడో సంథింగ్ వెళ్తాడు, సడన్లీ అరుస్తూ ఉంటాడు, అమ్మా అమ్మా అని అరుస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటే వాడు వెనకాల ఒక క్రొకడైల్ ఇట్లా ఫుల్ ఇట్లా స్పీడ్ వస్తూ ఉంటుంది. వీడి పిల్లోడు అటు ఇటు తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటాడు. దెన్ సూర్య చూస్తాడు, సూర్య అని చెప్పి ఇట్లా సూర్య దూకుతాడు, నీళ్ళలోకి దూకి ఆ క్రొకడైల్ తో ఫైట్ చేస్తాడు. క్రొకడైల్ తో ఫుల్ ఇట్లా అటు తిప్పుతాడు. మన సినిమాలో ఇంకా అన్ని యానిమల్స్ అయిపోయాయి. Yes, there is nothing left. I think there is only hippopotamus.
ఆర్ జిరాఫ్. జిరాఫ్. నెక్స్ట్ ఇట్లా కంగారుతో ఇట్లా ఫైట్ లిటరల్లీ ప్రభాస్ హైట్ తో జిరాఫ్ ని ఇట్లా పట్టుకొని ఇట్లా లైక్ డూయింగ్ ఆల్ దట్. ఇట్లా గొంతిస్తాడు ఇట్లా ర్యాండీ ఆర్టన్ స్టైల్. ఇంకేం మిగిలే, హీరో వాళ్ళకి ఏం యానిమల్స్ మిగిలే? దట్ ఈస్ అ గుడ్ క్వశ్చన్. హిప్పోపోటమస్, లయన్ అయిపోయింది, లయన్, టైగర్ అయిపోయింది, రానా ఇస్తాడు బాహుబలిలో. కరెక్ట్. టైగర్ ఇస్ అయిపోయింది. ఎస్. అని ఏనుగులు కూడా అయిపోయాయి ఐఎమ్ షూర్. ఏనుగులతో ఫైటింగ్ కూడా ఎలిఫెంట్స్ కూడా ఉంటాయి. చింపాంజీలు, గొరిల్లాలు వీటన్నిటితో వర్ ఆల్రెడీ పాస్ దట్. అది హాలీవుడ్ వాళ్ళు చేసేసారు. అవన్నీ అయిపోయినాయి. దేర్ ఆర్ నో మంకీ అయిపోయింది మన దగ్గర. మంకీలు అయిపోయినాయి. ఎస్. మంకీలు యూజువల్లీ ఫ్రెండ్స్ ఉంటాయి, హెల్ప్ చేస్తా ఉంటాయి. దే ఆర్ ఆల్వేస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ హ్యూమన్స్. యా. సో క్రొకడైల్ తో ఫైట్ ఉంటుంది సూర్య. లిటరల్లీ ఆ క్రొకడైల్ ఇట్లా సమ్మర్సాల్ట్ వేస్తూ ఉంటాడు. ఆ క్రొకడైల్ తో మనిషితో ఫైట్ చేసినట్టు ఎత్తి ఇసురుతూ ఉంటాడు. క్రొకడైల్ ఇంత ఉంటుంది. ఇట్ ఈస్ ద సైజ్ ఆఫ్ బ్లూ వేల్ ఆల్మోస్ట్. ఇట్లా ఇసురుతూ ఉంటాడు. ఆ మధ్యలో ఫైట్ లో కొన్ని వియర్డ్ ఇది అయితే ఉంటది. యాక్షన్ కొరియోగ్రఫీ నాకు అర్థం కాలేదు. సూర్య ఇట్లా సడన్లీ ఒక చోట పిల్లోడు వాడు ఆ పులావ్గాడు ఒక చోట ఇరుక్కొని ఉంటాడు. అయితే ఆ పిలావ్గాడిని నువ్వు తూర్పు వైపు వెళ్ళు అంటాడు. ఆ పులావ్గాడు ఇట్లా తూర్పు వైపు ఇట్లా స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. ఐ థాట్ దట్ వాడు అటు పోయిందంటే సేఫ్ అయిపోయిండేమో, సూర్య ఇప్పుడు ఫైట్ చేసాడు అనుకున్నా. వాడు అక్కడ పోయిన తర్వాత మళ్ళీ క్రొకడైల్ వాడు వెనకాల వస్తుంది. రెండు ఉంటాయి క్రొకడైల్స్. ఐ థాట్ దర్ ఇస్ ఓన్లీ వన్ క్రొకడైల్. ఇట్లా కంట్లో పడుస్తాడు కదా, కంట్లో పడిచి చచ్చిపోతుంది. ఐ థింక్ ఇంకోటి వస్తుంది, ఇంకో క్రొకడైల్ వస్తుందా? పులావ్గాడికి వాడికి యానిమల్ ట్రామా. వాడు నాకు తెలిసి గూగుల్కి వెళ్ళి వాడు అన్ని జూ రివ్యూస్ అన్ని గలీజ్ రాస్తా ఉంటాడు. యానిమల్ షుడ్ బి బ్యాన్డ్. దీస్ బ్లడీ యానిమల్స్. సార్ మా దాంట్లో ఓన్లీ పందులు ఉన్నాయి, అయినా కూడా ఇట్ షుడ్ బి బ్యాన్డ్. అవి కూడా అటాక్ చేయొచ్చు. దెన్ ఇంకో క్రొకడైల్ అటాక్ చేస్తుంది. సూర్య మళ్ళీ ఆ క్రొకడైల్ని కూడా హర్ట్ చేస్తాడు. ఒకటి ఏంటి అంటే క్రొకడైల్ కంటి మీద పొడుస్తాడు, విచ్ ఈజ్ నేను ఎక్కడో చదివినా దట్ ఐజ్ ఆర్ ద ఏమంటారు దానికి, క్రొకడైల్స్ ని ఒకవేళ క్రొకడైల్స్ అటాక్ చేస్తే కంటి మీద పొడిస్తేనే అవి వీక్ అవుతాయి అని అపారెంట్లీ. యా. సో కంట్లో పొడుస్తాడు. శివ డిడ్ హిస్ రీసెర్చ్. ఐ థింక్ హీ వాస్ జస్ట్ పికింగ్ యానిమల్స్. అరే ఏమేమి యానిమల్స్ మిగిలిపోయినాయి? క్రొకడైల్. హౌ టు డిఫీట్ క్రొకడైల్? పుట్ ఇట్ ఇన్ ది ఐ. yes, got it. And then Kangua. And then throw pulav in there. ఇట్లా రీసెర్చ్ చేసి and then Kangua pokes the crocodile in the eye. Kangua. And then there is a background score. Then సూర్య క్రొకడైల్ ని సమ్ పళ్ళ కిందనో ఏదో పొడిచి ఇట్లా లేపు అన్ని చేస్తాడు. ఇట్లా ఫస్ట్ కంట్లో పొడుస్తాడు, దెన్ దాని జా ఇట్లా అట్లా అంటది. ఆ క్రొకడైల్ ఇట్లా అరే బాగా నేనేం చేయలేదు. అది ఎంత ఫోర్స్ ఉంటుంది దాని. ఇట్లా ఆల్మోస్ట్ ఏదో సమ్ ఇట్లా డైరెక్టర్ క్లాప్ ఇది ఉంటుంది చూడు, దాని మెషిన్ ఇట్లా ఎత్తినట్టు ఇట్లా అంటుంటాడు. ఆల్మోస్ట్ ఏంది జా కూడా చీల్చుతాడు. ఐ థింక్ ఇట్లా పురోగాడి కాలు కొరుకుతుంది అనుకుంటా, కొంచెం ఇస్తాడు. కరెక్ట్. ఒక చిన్న ఏదో అయితే గాయం అయితే అవుతుంది వాడికి, పులావ్గాడికి. అప్పుడు ఇట్లా తీస్తాడు. తీసి ఇట్లా వాడి ఆ క్రొకడైల్ జా ఉంటుంది చూడు, అక్కడ కూడా కట్ చేస్తాడు. ఏదో సమ్ ఇట్లా ఇక్కడ ఆల్మోస్ట్ హీత్ లెడ్జర్ టైప్ ఇట్లా కోసేస్తాడు. లెట్స్ పుట్ ఎ స్మైల్ ఆన్ దట్ ఫేస్ అని చెప్పి ఇట్లా క్రొకడైల్ కోసేస్తాడు. అయితే దెన్ ఆ క్రొకడైల్ ని ఆబ్వియస్లీ డిఫీట్ చేస్తాడు కంగువా. ఐ మీన్ దట్ ఇస్ ఇట్లా కింద నుంచి ఫస్ట్ క్రొకడైల్ ఉంటది, ఆ షాట్ బాగుంటది యాక్చువల్లీ. ఓన్లీ క్రొకడైల్ ఉంటది, కింద నుంచి ఇట్లా కంగువా వస్తాడు. ఇట్లా అంటే అది ఇట్లా పల్టి కొడతాడు. క్రొకడైల్ పర్స్పెక్టివ్ లో అది చూడాలి. ఇట్లా క్రొకడైల్ వెళ్తూ ఉంటది, సడన్లీ అరే ఓ మై గాడ్, అరే ఇది ఎక్కడి నుంచి వచ్చిండ్రా ఇట్లా ఉల్టా ఎందుకైనా ఉల్టా ఇప్పుడు అయిపోయినారు. దెన్ క్రొకడైల్ ని చంపేస్తాడు సూర్య. క్రొకడైల్ చంపేసి ఆ పులావ్గాడిని తీసుకుపోతాడు, ఒక చోట కూర్చోబెట్టి యాజ్ యూజువల్ లైక్ కట్టుకేదో కడతా ఉంటాడు. కట్టు కట్టాలి అంటే ఆబ్వియస్లీ దెర్ ఈస్ ఆల్వేస్ సమ్ గ్రీన్ లీవ్స్. అవి ఏందో తమలపాక్ టైప్ ఉంటాయి, అవి తమలపాక్ కడతా ఉంటాడు. లీవ్స్ తో ఏందో మేకప్ చేసుకుంటాడు ఇట్లా మూవీ అంతా. There is no purpose. పిల్లోడు ఏందో బ్లూ కలర్ లో ఏదో వేసుకుంటాడు, వీడి గ్రీన్ కలర్ వేసుకుంటాడు, దాని తర్వాత నల్లది పూసుకుంటాడు, దాని తర్వాత ఆరెంజ్ పూస్తాడు. నువ్వు ఎందుకు పూసుకుంటున్నావు? దెర్ ఇస్ నో రీజన్. ఊరికే ఏమంటాడంటే అడవి తల్లే నాకు సహాయం చేస్తుంది. ఏం సహాయం చేస్తుంది రా? నువ్వు ఇంకా నువ్వు గలీజ్ చేసుకుంటున్నావు, నీ కంట్లో పడుతుంది పెయింట్ అంతా. ఆ పిల్లోడికి ఇట్లా ఏదో అది లిటరల్ చూడడానికి తమలపాకు లెక్కనే ఉంటుంది. అది నానమ్మ తింటుండే తమలపాకు. ఇట్లా వాడు కాళ్ళకి కడతాడు తమలపాకు ఇట్లా పెట్టి. నాకు తెలిసి అది కట్టి అయిపోయిన తర్వాత అది తీసుకొని తింటాడు. అయితే సూర్య తమలపాకు కడతాడు వాడికి.
కట్టి వాడు బాధపడుతూ ఉంటాడు, వాడిని ఇట్లా హెల్ప్ చేస్తాడు. వాడేమో చల్ నువ్వు నా పని లేదు, అప్పటికి కొంచెం కరుగుతాడు అనుకుంటా కొంచెం. బట్ లాస్ట్ వరకు కూడా అంటే దే స్టిల్ షో ఇన్ బిట్వీన్ దట్ హీఈస్ నాట్ ఫుల్లీ దేర్. సో స్టిల్ సూర్యాన్ని కొంచెం దూరం పెడతా ఉంటాడు వాడు. దాని తర్వాత వి కట్ బ్యాక్ టు అగైన్ బాబీ డియోల్ కోనాకి దట్ రోమన్ ఎంపరర్ ఉంటాడు, వాడు వస్తాడు. వాడు వచ్చి మీ తమ్ముడు ఎవడో పోయిండు కదా అక్కడికి, పోయి వాడు వేస్ట్ గాడు, వాడు యూస్లెస్, వాడు ఓడిపోయాడు కంగువా చేతిలో, వేస్ట్, నీకెన్ని నువ్వు ఏదైతే పర్పస్ నువ్వు దేనికోసం అయితే గోల్డ్ కాయిన్స్ తీసుకున్నావో, బికాస్ ఈ రోమన్ ఎంపరర్ గాడు ఫుల్ గోల్డ్ కాయిన్స్ ఇస్తాడు బాబీ డియోల్కి, దట్ నువ్వు వాడిని చంపాను, వాడు చంపాడు కదా, అయితే ఆ గోల్డ్ కాయిన్స్ రిటర్న్ ఇచ్చేయని చెప్తాను. నేను లోన్ ఇచ్చాను, నాకు రిటర్న్ ఇచ్చేసి, మా పిల్లం అడుగుతుంది. ఆ రోమన్ ఎంపరర్ గాడు ఆ గోల్డ్ కాయిన్స్ ఇచ్చేసి రిటర్న్ అని చెప్తాడు. బాబీ డియోల్ గాడికి తిక్కలేస్తుంది, నీకు గోల్డ్ కాయిన్స్ కావాలా అని చెప్పి వాడు నోట్లోకి కుక్కుతాడు గోల్డ్ కాయిన్స్. వాడు నోట్లోకి గోల్డ్ కాయిన్స్ కుక్కుతాడు. వాడు ఆ రోమన్ ఎంపరర్ గురించి ఒక 20 నిమిషాలు ఇంట్రొడక్షన్ ఇస్తారు బిగినింగ్ లో. వాడు ఏం చేయడు, వాడు లిటరలీ వాడు. అండ్ స్టార్టింగ్ లో వాడికి థౌజండ్స్ ఆఫ్ ట్రూప్ ఉంది, వాడికి ఇంత పెద్ద ఎంపరర్ వాడు, అది ఇది అని. వాడు పోయేది లిటరల్ 5-10 మందితో పోతాడు లిటరలీ. వాడిని ఒక కత్తితో వాడిని కత్తితో కాదు, ఇంకా అధ్వానంగా వాడి నోట్లో గోల్డ్ కాయిన్స్ పెడతాడు. వాడు ఇది నువ్వు తీసుకెళ్తానని చెప్పు, నువ్వు నేను నీకు ఇచ్చేస్తా అంటాడు. వాడు ఇట్లా అంటా ఉంటాడు, బికాస్ వాడి నోట్లో గోల్డ్ కాయిన్స్ ఉంటాయి. బాబీ డియోల్ ఇట్లా వాడు గొంతులో పెట్టి గోల్డ్ కాయిన్ బయటికి తీస్తాడు, ఇట్లా తీసి ఇట్లా చూపిస్తాడు, ఇట్లా గోల్డ్ కాయిన్, రక్తంతో ఉన్న గోల్డ్ కాయిన్ ఇట్లా చూపిస్తాడు. అరే ఎందుకురా ఇట్లా ఏటీఎం పేటిఎం కరువు గోల్డ్ కాయిన్ గోల్డ్ కలర్ లో వెళ్ళి ఎర్ర రంగులో బయటకు వస్తుంది. అయితే వాడి గొంతులో నుంచి ఆ గోల్డ్ కాయిన్ వీక్తాడు. నేను అప్పుడే అనుకున్నా, అరే నువ్వు అసలు వాడితో ఫైట్ చేయాల్సిన అవసరమే లేదు బాబీ డియోల్కి. లిటరల్లీ గోల్డ్ కాయిన్ నేను ఇవ్వ అని చెప్పి, లేదా వాడికి ఎన్ని ఉంటాయని గోల్డ్ కాయిన్ ఇచ్చిస్తే వాడి క్యారెక్టర్ ఎండ్ చేయొచ్చు. ఆ రోమన్ ఎంపరర్ని ఎందుకు బిల్డ్ చేసిరు, అసలు అవసరమే లేదు. ఆ రోమన్ ఎంపరర్ని పక్కన పెట్టేసి, ఇఫ్ ద ఎంటైర్ స్టోరీ ఈస్ దట్ బాబీ డియోల్ కోనకి సూర్య వాళ్ళ కోనకి శత్రుత్వం ఉంది, గొడవ పెట్టు, అయిపోయి, అవసరమే లేదు. ఆ రోమన్ ఎంపరర్ గాడు ఆ 300 రిజెక్టెడ్ గాని ఒకటి తీసుకొచ్చి వాడు ఇట్లా నిల్చొని నేను గోల్డ్ కాయిన్లు ఇస్తా, వాడి అంటే సార్ నాకు అన్న గోల్డ్ కాయిన్లు ఇస్తాను. వాడికి ఓన్లీ కోనలు ఉంటే దట్ వాస్ దేవరా. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దేవరా. కోరటాల వాస్ క్లెవర్. దేవరా ముందు వచ్చిందా, ఇది ముందు వచ్చిందా కంగువా? నాకు గుర్తులేదు. ఎనీవే అయితే దెన్ బాబీ డియోల్ ఆ రోమన్ ఎంపరర్ని చంపేస్తాడు. చంపేసిన తర్వాత క్యాజువల్లీ ఆ పక్కన ఉన్న వాళ్ళు, బాబీ డియోల్ పక్కన ఉన్న వాళ్ళు, ఆ రోమన్ ఎంపరర్ తో మనం శత్రుత్వం పెట్టుకోవడం అంత మంచిది కాదు అంటాడు. అరే మంచిది కాదు ఎందుకు అయిపోయినా, అది వాడు గొంతులోంచి ఏటీఎం పీకిన తర్వాత మంచిది కాదు, అంత మంచిది కాదు, మనం 100 మంది ఉన్నాం, వాళ్ళు 10,000 మంది ఉన్నారు. తొందరగా చెప్పేవారు. వాడిని కూడా వాడి గొంతులో నుంచి మ్యారియో గేమ్ నువ్వు నార్మల్లీ తీసుకురా, ఎందుకురా మా గొంతుల్లో నుంచి కాయిన్స్ ఇస్తున్నావు. దెన్ అదే సీన్ లో బాబీ డియోల్ దగ్గరికి వాళ్ళ ఎవరైతే సూర్య వాళ్ళు చంపేస్తారు చూడు, అక్కడ అదే వాళ్ళు ఫార్మ్ చేసి అదంతా చంపేస్తారు కదా, వాళ్ళ డెడ్ బాడీస్ అన్ని వస్తాయి. వచ్చి వాళ్ళ డెడ్ బాడీస్ అందరూ అక్కడ పెడతారు. వాళ్ళ ట్రెడిషన్ ఏంటి అంటే ఆ బాబీ డియోల్ వాళ్ళ కోనలో దట్ కాకులు వచ్చి తినాలి, ఆ డెడ్ బాడీస్ ని ఫీస్ట్ చేయాలి. ఆ కాకులు ఏమో కిందకి రావట్లేదు. కిందకి రాకపోతే బాబీ డియోల్ ఏమో చేతిలో పట్టుకుంటాడు, అవి లివర్ అనుకుంటా, ఇట్లా 2 చేతులు లివర్ సంథింగ్ ఇది పట్టుకుంటాడు. ఇట్లా పట్టుకొని ఇట్లా పైకి ఇట్లా, రండి మీరు మా పూర్వీకుల ఆత్మలో మీరు పైన తిరుగుతున్నారు, రండి ఇక్కడికి వచ్చి వీళ్ళని ఆస్వాదించండి సంథింగ్ ఏదో ఇట్లా అంటాడు. ఆ కాకులు వస్తాయి. అదేం ట్రెడిషన్ అని నాకు తెలియదు. వీళ్ళ ఓన్ డెడ్ బాడీస్ ని వాళ్ళు కాకులకి ఇచ్చేస్తున్నారు, ఆ కాకులు వచ్చి తినేస్తాయి అనమాట బాడీస్ ని. అండ్ దెన్ బాబీ డియోల్ ఇట్లా శపథం చేస్తాడు, నేను చంపేస్తాను, నీ కంగువాగాడిని వేసేస్తా, కంగువాగాడిని అది ఇది అని చెప్పి ఇట్లా ఫుల్ ఇట్లా అరుస్తాడు. దెన్ ఈ సీన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. దట్ హీ షౌట్స్ యాజ్ యూజువల్ అండ్ దెన్ ఎండ్స్ విత్ దట్ షౌట్. సో నెక్స్ట్ సీన్ లో ఈ మంచుకోన దాంట్లోనే ఎక్కడో సెట్టింగ్ లో ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఆ మంచు ఎట్లుంటది అంటే చాలా థిక్ ఉంటది అనమాట. సో ముందు ఒకరు గైడ్ చేసే వ్యక్తి, మంచు కోన, అదే ఇప్పుడు నువ్వు ఈ కోన అని డిసైడ్ చేసినావు, మళ్ళీ మంచు కోన ఎట్లా వచ్చేసింది దీంట్లో నాకు అర్థం కాలేదు. సడన్లీ కట్టే దీనికే పార్ట్, ఐ డోంట్ నో ఇఫ్ దట్ వాజ్ యాక్చువల్లీ మంచు కోన ఆర్ ఈ
కంగువా కోన వాళ్ళు మంచులో వెళ్తున్నారా నాకు అది అర్థం కాదు. నాకు అదే బట్ బేసికలీ మంచు అర్థం ఉంటుంది, కాలే అసలు. మంచు సెట్టింగ్ కట్ అవుతుంది. ఆ లొకేషన్స్ ఇంకోసారి జియోగ్రాఫికల్లీ చూపించుంటే మనం అర్థమయ్యేది. లేదా చెప్పాలి కదా ఈ కోన వాళ్ళు వెళ్తున్నారు, లేకపోతే ఒకవేళ సేపు మంచు కోన వాళ్ళు వెళ్తున్నారంటే వై ఆర్ మంచు కోన పీపుల్ రోమింగ్ అరౌండ్ ర్యాండమ్లీ, ఏం రైమో రీజన్ ఉండదు, ఏదో సమ్ కట్ అవుతుంది. సీన్ ఏంటంటే ఏదో చేయడానికి ట్రెడిషన్ ఆర్ వాట్ ఎవర్, వాళ్ళు ఏదో చేయడానికి ఏడో పోతా ఉంటారు, వాళ్ళకి ఏదో సమ్ పనికి మళ్ళీ స్టూపిడ్ ఏవో రీజన్స్ ఉంటాయి. వాళ్ళు వెళ్తా ఉంటారు. ముందు గైడ్ చేసే లేడీ ఒక ఆమె ఉంటుంది, ఆమె చేతిలో ఒక తాడు ఉంటుంది, ఆ తాడుని పట్టుకొని వేరే వాళ్ళు ఉంటారు. ఆమె ముందు ఆమె చెప్తా ఉంటది లెఫ్ట్ తిరగండి రైట్ తిరగండి అది ఇది, బికాస్ ఆ మంచు చాలా ఏమంటారు థిక్ ఉంటుంది, కనపడదు. బట్ ఆ మంచు అంత థిక్ కూడా అనిపడలేదు, చాలా క్లియర్ కట్ గా చెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఆమెమో ఇక్కడ చెట్టు ఉంది లెఫ్ట్ తిరుగు అంటే నాకు కనిపిస్తుంది చెట్టు. అయితే ఈ లేడీస్ వెళ్తూ ఉంటారు. అయితే సడన్లీ ఒక లేడీ చూస్తుంది ఆ తాడు కట్ అయిపోయి ఉంటుంది ఆమె ముందు. ఇదేంటి తాడు కట్టయిపోయిందని చెప్పి ఆ ముందు వాళ్ళు పేర్లు అరుస్తూ ఉంటుంది. దెన్ ఆ ముందు వాళ్ళు ఎవరు పలకరు, అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ వెనకాల ఒక 20 మంది ఉంటారు లేడీస్. ఓకే, 25 మంది ఉంటారు లేడీస్, స్పెసిఫికల్ 20 మంది లేడీస్ ఉంటారు. అండ్ ఈ తాడు పట్టుకొని వాళ్ళు వెళ్తారు, ముందుకెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు అది ఇది అని చూస్తా ఉంటే ఇట్లా చూడంగానే ఆ ఫ్రంట్ గైడింగ్ లేడీ ఇట్లా ఇట్లా ఉంటుంది, ఆమె గొంతులో ఇట్లా ఏదో ఇట్లా కత్తి దిగి ఉంటుంది, ఏదో సంథింగ్ ఇట్లా ఇట్లా ఉంటుంది, చెట్టు ఏదో దిగి ఉంటుంది. అక్కడ ఎవరో 15 మంది అటాక్ చేస్తారు. ఎవరు? బాబీ డియోల్ కోన వాళ్ళు. అంటే బాబీ డియోల్ ఉన్నాడు అక్కడ, వాడి గ్రూప్ పీపుల్. బాబీ డియోల్ ఉన్నాడు, బాబీ డియోల్ ఆ ఫైట్స్ కి రాడు. హీ విల్ కమ్ ఓన్లీ ఇన్ ద క్లైమాక్స్. ఈవెన్ దో హీస్ పవర్ఫుల్ అండ్ కెన్ కమ్ వన్స్, హీ విల్ నాట్ కమ్. సో బాబీ డియోల్ వాళ్ళ గ్రూప్ పీపుల్ ఎవరో వస్తారు. ఐ థింక్ వన్ ఆఫ్ ద తమ్ముడు వాడు వస్తాడు, వాళ్ళ గ్యాంగ్ వేసుకొని 15 మంది వస్తారు. వన్ ఆఫ్ ద తమ్ముడు వస్తాడు, వచ్చి వాడు ఈ కోనవాళ్ళని ఇట్లా ఆ అమ్మాయిలందరినీ సరౌండ్ చేస్తారు. వాళ్ళ అమ్మాయిలందరూ అని ఇట్లా ఫుల్ భయపడతారు అనమాట. ఇట్లా ఫుల్ భయపడిపోయి ఇట్లా అప్పుడు ఆ బాబీ డియోల్ అదే ఆ తమ్ముడు ఉంటాడు చూడు, వాడు ఏమంటాడంటే నువ్వు కంగు అని పిలువు, పిలిస్తే నేను మిమ్మల్ని వదిలేస్తా. వాడు ఇక్కడ 10 నిమిషాలు ఉండకపోతే నేను చంపేస్తా. అక్కడ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కూడా రాదు. 10 నిమిషాలు ఆమెమో ఎట్లా పిలుస్తారా, నేను బిఎస్ఎన్ఎల్ నేను వోడాఫోన్ వాడతా, నేను ఎట్లా పిలుస్తా అది ఇది అంటూ ఉంటుంది. వాళ్ళు ఏదో సమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఇట్లా సమ్ ఏదో ఫ్లూట్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవో ఉంటాయి. ఆమె ఇట్లా వాయిస్తుంది అన్నమాట. వాయిస్ ఇట్లా పైన నుంచి సూర్యకి వినిపిస్తుంది. ఇక్కడ వన్ చీకటి కోణాలో హీస్ సమ్వేర్, హీస్ అండ్ హీస్ ఏబుల్ టు హియర్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ అక్కడ పైన నుంచి అక్కడ కొండ పైన పిపిపి అని వాయిస్ కదా, పక్కన ఉన్న అన్నయ్య కరెక్ట్ అన్నయ్య వినపడుతుంది, పిపిపి వినపడదు. నేను చెప్తున్నా అన్నయ్య సూర్యకి అన్నయ్య అని పిలిస్తే he would have been with బాబీ డియోల్ ఆల్సో. బాబీ డియోల్ వచ్చి అన్నయ్య నాకు ల్యాండ్ ఇచ్చి అంటే తీసుకో, ఇదేనా ఆనా అని చెప్పి వీక్ స్పాట్, యు కాల్ మీ బ్రో కమ్ ఆన్. దెన్ సూర్య ఏమో పైన నుంచి వాడి ఫ్లూట్ తీసుకొచ్చి ఒక మహా అయితే 5 seconds ఎగ్జాక్ట్లీ. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏంది నువ్వు హైదరాబాద్ ట్రాఫిక్ లో సిగ్నల్ పడంగానే నువ్వు ఒకసారి హార్న్ కొడతావు చూడు, దట్స్ ఆల్ ఇట్ ఇస్. అంత సెకండ్స్ అనగానే దెన్ అక్కడ ఉన్న లేడీస్ అందరికి ఏదో సమ్ మెసేజ్ అర్థమవుతుంది. ఇట్లా వాళ్ళందరూ ఇట్లా సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ అది ఇది అని. అండ్ బాబీ డియోల్ కోనాడు ఒకడేమో ఏం చెప్పాడు కంగా ఏం చెప్పాడు మీకు అంటే ఒక చిన్నపిల్ల వస్తుంది. ఆమె వచ్చి నేను చెప్తాను అని చెప్పి ఆమె ఏం చెప్తుంది అంటే వాళ్ళు ఒక 15 మంది ఉన్నారు, మీరు 25 మంది ఉన్నారు, మీరే వాళ్ళని చంపేయండి, అంత మీరు మీకంటే వీరులు ఇంకెవరో లేరు, ఏదో ఒక స్పీచ్ చెప్తుంది అమ్మ. ఆమె నువ్వు ఏంద్రా ఫ్రమ్ ద ఫ్లూట్ నుంచి నీకు అంత ఇన్ఫర్మేషన్. సూర్య మస్ట్ హావ్ బీన్ లైక్ నాకు ఆకలి అవుతుంది, పప్పు కావాలి. ఒక నోట్ అటు ఇటు అయిందంటే నన్ను అన్నయ్య నన్ను ఎందుకు తిడుతున్నావు అన్నయ్యో. దెన్ ఆ లేడీస్ అందరికి సూర్య మెసేజ్ ఇస్తాడు అపారెంట్లీ ఆమె ప్రకారం, దట్ ఇట్లా మీరే ఫైట్ చేసి మీరు 25 మంది ఉన్నారు, వాళ్ళు 15 మంది ఉన్నారు, నువ్వే వాళ్ళని చంపేసి మీరే వాళ్ళని చంపేయండి, వాళ్ళ మీద దాడి చేయండి అది ఇది. ఇప్పటిదాకా భయపడిన వాళ్ళు సడన్లీ ఆ ఫ్లూట్ వాయిస్ రాగానే వాళ్ళందరూ ఇట్లా ఫుల్ ఇట్లా డోత్రాకి టైప్ ఇట్లా అయిపోతారు. వాళ్ళు కత్తులు తీసి జేబుల్లో నుంచి తిప్పి పసాక్ అని పడవడం స్టార్ట్ చేస్తారు. నాకు అర్థం కాదు ఏంటంటే 10 seconds వాళ్ళు ఇట్లా అయ్యి అని ఇట్లా భయపడుతూ ఉంటారు. వాళ్ళు దే వర్ జస్ట్ వెయిటింగ్ దట్ దే వాంటెడ్ సంబడి టు టెల్ దెమ్ ద మ్యాథ్స్
అండ్ డూ పిప్రిపి యా బేసిక్ మ్యాన్ మ్యాథ్స్ దట్ మీరు 25 మంది ఉన్నారు, వాళ్ళు 15 మెంబర్స్ ఉన్నారు, వీళ్ళు పాపం తెలియదు, దే థాట్ దట్ దే ఆ మంచులో కనపడలే బేసిక్ Exactly. ఎట్లా తెలిసి That's also true. వాడికి అంత మంచులో ఎట్లా అండ్ కనపడి కంగువా ఏమి పక్కన మంచులో ఉండడు, వాడు ఎక్కడో కొండ మీద పైన ఎక్కడ ఉంటాడు, వాడు అక్కడి వాడు నుంచి పైనుంచి అంటూ ఉంటాడు, వాడికి చెట్లైనా సరిగ్గా కనిపిస్తుందో తెలియదు. అక్కడి నుంచి వాడు 25 మెంబర్స్ ఎట్లా మేబీ ఆ ఫ్లూట్ లో బైనాక్యులర్స్ కూడా ఉంది, ఎట్లా పెట్టి చూసి. అవును ఎగ్జాక్ట్లీ, సూర్యకి ఎట్లా తెలుసో తెలియదు, ఎగ్జాక్ట్ కౌంట్ చెప్తాడు మళ్ళీ. 25 మంది ఉన్నారు, మీరే వాళ్ళని చంపేయండి అది ఇది. వాళ్ళు ఇట్లా ఫుల్ ఆడవాళ్ళందరూ ఇట్లా ఎక్దమ్ సైక్ అవుతారు, వాళ్ళ కత్తులు చూసి జప్పక్ 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 అని వాళ్ళ ఆ 15 మందిని చంపేస్తారు అనమాట. వాళ్ళని చంపేసినప్పుడు మొత్తం దే ఇంటర్కట్ టు ట్రైనింగ్ ఆఫ్ కంగువా ట్రైనింగ్ ఇస్తాడు లేడీస్ అందరికి. మీరు ఇట్లా దిస్ ఇస్ ప్రాపర్. నాకు ఎందుకో ఈ సూర్యకి సెల్ చేయడానికి ఈ సీన్ చెప్పారేమో అనిపిస్తుంది. కరెక్ట్ సేమ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంటుంది. సార్ మీరు హైప్ ఇస్తారు సార్, మీ వల్ల ఒక లేడీ గ్యాంగ్ చంపేస్తారు, ఐ యామ్ సైనింగ్ దిస్ మూవీ రైట్ ఈ సీన్ షూట్ చేయి, అప్లోడ్ చేయను 100 million నువ్వు సీన్ షూట్ చేయి, మా డాడీతో ప్రౌడ్లీ ప్రెజెంట్ పెట్టిస్తాను, నువ్వు చెయ్యి. ఏమన్నా లేదు. అయితే సీన్ ఐ నీడ్ ఎగ్జాక్ట్లీ. దెన్ ఆ లేడీస్ అందరూ ఇట్లా ఫుల్ ఫైట్ చేస్తారు, ఆ 15 మందిని చంపేస్తారు. అండ్ ఇన్ విచ్ ఆబ్వియస్లీ బాబీ డియోల్ తమ్ముడు వన్ ఆఫ్ ద బ్రదర్స్ ఆల్సో డైస్. ఒక ఆమెని గొంతు దగ్గర పొడుస్తాడు, ఆమె ఇట్లా పడి ఇట్లా అంటా ఉంటది. మిగతా నలుగురు వాడి చేయికేస్తారు, ఈ చేయికేస్తారు, ఈ కాలుకేస్తారు, ఈ కాలుకేస్తారు. ఆల్మోస్ట్ ఒక 2 minutes 3 minutes వాడిని అన్ని వైపుల నుంచి లాగుతారు. వాడు అట్లీస్ట్ ఒక 10 seconds హీ హ్యాడ్ ఫన్. రైడ్ it was a wonderla ride for which he did not pay. బట్ నాకు ఓకే ఓకే చంపేసి నువ్వు గొంతు కోసేసి వాడు అన్ని వైపులు ఇట్లా నిల్చుంటాడు, అనుకుంటారు వాడిని ఇట్లా మోటల్ కాంబాట్ ఫెటాలిటీ టైప్, వాడిని ఇట్లా ఆడవాళ్ళందరూ జప్పకన్నా అవుతారు, వాడి లిమ్స్ అని వెళ్ళిపోతాయి. ఐ థింక్ వీడిని చూసి ఆ ఫస్ట్ లో ఉంటాడు చూడు చేయబోట్టుకున్నాడు, వాడు అనుకుని ఉంటాడు అరే అట్లీస్ట్ నాకు ఒకటే పోయింది, వీడికి 4 సపరేట్ అయిపోయి వాడిని ఇట్లా మొత్తం 4 వైపులా పీకేసేసి బ్రూటల్లీ వాడు ఇట్లా అన్ని బ్లర్ చేస్తారు, బట్ అన్ని కోసుకోపోతాయి అనమాట. మంచి వచ్చేస్తుంది, ఇట్లా మంచి వచ్చేస్తుంది. దే డోంట్ షో కరెక్ట్, దే సెల్ఫ్ సెన్సర్. కొన్ని చోట్ల చేయరు, అక్కడ బ్లర్ అయితే తర్వాత కూడా చేసి ఉండొచ్చు. ఏది బ్లర్రింగ్ ఏది షూట్ చేసేసి బ్లర్ చేశారు అంటున్నావా? మంచు విఎఫ్ఎక్స్ లో చేసి ఉంటారేమో. విఎఫ్ఎక్స్ లో చేసి ఉంటారు నేను అంటుంది, బట్ అక్కడ వాళ్ళు ఇంటెన్షనల్లీ విఎఫ్ఎక్స్ చేశారు. నేను అంటుంది వేరే చోట్ల వాళ్ళు ఎక్కడైతే బ్లర్ చేశారు అంటున్నా, లైక్ ఇట్లా బ్లర్ ఎఫెక్ట్ పెట్టారు దాంట్లో. అక్కడ కూడా వాళ్ళు ఇంకేదైనా మాస్క్ చేసేచ్చు కదా, లేకపోతే కెమెరాని మూవ్ చేయడం అది చేయలే వాళ్ళు, అక్కడే వాళ్ళు బ్లర్ చేశారు. సో అది నాకు తెలిసి మేబీ సెన్సర్ వాళ్ళు చెప్పుంటారు, ఇక్కడ ఇది మీరు బ్లర్ చేస్తే మేము మీకు U/A ఇస్తాం సంథింగ్ ఏదో చెప్పుంటారు, వాట్ ఎవర్. సో దెన్ అక్కడ వాడిని మళ్ళీ బాబీ డియోల్ గ్యాంగ్ మళ్ళీ ప్రతిసారి లాగే మళ్ళీ వాళ్ళ గ్యాంగ్ మళ్ళీ ఓడిపోతుంది, దట్ టు విత్ లేడీస్. చంపేస్తారు. దెన్ బాబీ డియోల్ గ్యాంగ్ కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, అండ్ బేసికలీ ఒక మీటింగ్ గ్యాదరింగ్ ఒక చోటకి పిలిపిస్తారు, జస్టిస్ కోనా. అందరు అక్కడ ఎవరో వస్తారు, అందరు కోర్ట్ సెట్టింగ్ లాగా బేసికలీ అందరు కోనాల నుంచి వస్తారు. ఆ కోర్ట్ సెట్టింగ్ ఆర్ లేకపోతే అక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే దట్ ఈ బాబీ డియోల్ కోనా వాళ్ళు వీళ్ళ కంగువా కోనా ఆడవాళ్ళ మీద అటాక్ చేశాడు, దట్ ఈస్ అ బ్రీచ్. సో దాన్ని డిస్కస్ చేయడానికి అక్కడికి రమ్మని చెప్తాడు. బాబీ డియోల్ కోనా వాళ్ళు అందరూ వస్తారు. వచ్చిన తర్వాత దెన్ ఐ డోంట్ అండర్స్టాండ్ వాళ్ళందరినీ పిలిపించింది ఎందుకు. బాబీ డియోల్ కోనా ఆల్రెడీ యూస్లెస్ ఫెలోస్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది, దట్ వాళ్ళు ఆల్రెడీ విమెన్ ని అటాక్ చేశారు. వాళ్ళకి ఇంకా వాళ్ళు అక్కడికి వచ్చి కోర్టుకు వచ్చి లేదు, యాక్చువల్లీ వీఆర్ గిల్టీ, we need to take 1 year in prison. అంటారు అనుకోండి, నాకు అర్థం కాదు. వేర్ ఆర్ ద హ్యాండ్కప్స్? ఐ విల్ సెల్ఫ్ పర్లేదు, నేను వెళ్తాను. నేను ఎక్కడ ఉన్న వాళ్ళు చెప్పు, నేను వెళ్తా, సూర్య దగ్గరికి వెళ్ళాలి. అయితే దెన్ అక్కడికి వస్తాడు, వచ్చి డిస్కషన్ అవుతా ఉంటది దట్ ఇట్లా ఇది చేయడం తప్పు, అది ఇది ఈ కోన వాళ్ళు చేయడం. బేసికల్లీ అమ్మాయిల్ని అటాక్ చేయడం is the wrong thing. Yes, they have they all mutually agree that women shouldn't be attacked. Women shouldn't be attacked. అండ్ దెన్ ఈ డిస్కషన్ అయితే ఉంటుంది దట్ ఎట్లా అటాక్ చేసావు అది ఇది. అండ్ దెన్ ఆబ్వియస్లీ ఈ మీటింగ్ ని బ్రేక్ చేస్తాడు బాబీ డియోల్. సడన్లీ ఒకనెవడో లేపేస్తాడు, ఎవడో గుర్తు కూడా లేడు, వాడిని ఇట్లా కత్తితో జప్పకని ఇట్లా ఎత్తుతాడు. నేను జస్ట్ సీన్ చూస్తున్నప్పుడు నార్మల్లీ పాజ్ చేశాను అనమాట, ఇంకేదో చేస్తున్నా, నేను ప్లే చేయగానే వెనకాల నుంచి ఇట్లా కత్తి వచ్చింది వాడి బాడీలో నుంచి. నేను వామ్మో. అండ్ ఇట్లా ఏదో సమ్
మంచూరియా ఎత్తినట్టు ఇట్లా ఎత్తుతాడు, ఫోర్క్ లో ఎత్తినట్టు ఇట్లా ఎత్తుతాడు, ఎత్తి ఇట్లా పట్టుకొని డైలాగ్ ఫినిష్ చేస్తాడు. ఇట్లా నేను అసలు ఇవన్నీ నేను పట్టించుకోను, నాకు తమ్ముడిని చంపేసారు, నా తమ్ముడు చంపేశారు, దిస్ మీటింగ్ ఇస్ క్యాన్సిల్డ్, this meeting needs to be postponed forever, I am not attending this meeting, I have deleted it from my team's I have accounts. network issues. Can you hear me, am I audible? I'm sorry, you are not audible. అయితే బాబీ డియోల్ అక్కడ ఆ మీటింగ్ మొత్తం బ్రేక్ చేస్తాడు. బ్రేక్ చేసి కంగువా వాళ్ళ కోనలో ఎవరైతే హెడ్ ఉంటాడు, హూ ఇస్ సూర్యాస్ ఫాదర్, వాడిని అటాక్ చేస్తాడు. అటాక్ చేస్తా ఉంటాడు, వాడి మీదకి వెళ్తా ఉంటాడు. అండ్ వీళ్ళ కోనవాళ్ళు ఉన్న వాళ్ళందరూ బాణాలు విసురుతారు అనమాట, ముడ్డి మీదకి ఒక 3-4 బాణాలు విసురుతారు. ప్రతి కోన వాళ్ళు అందరూ అగైన్స్ తిరుగుతారు ఎవరికి, సూర్య వాళ్ళ కోనకి. తిరిగి వాళ్ళందరూ ఒక్కొక్క కోన నుంచి ఒక్కొక్కరు బాణం స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. అందరూ బాణాలు వేస్తారు ఎవరికి, సూర్య వాళ్ళ ఫాదర్ కి. సూర్య వాళ్ళ ఫాదర్ ఏదో మెట్ల సెట్టింగ్ లాగా ఏదో ఉంటుంది, అక్కడికి ఎక్కుతా ఉంటాడు, పైకి ఎక్కుతా ఉండి అక్కడికి వెళ్ళి నిల్చొని యుద్ధం ఇంకా ఇప్పుడే మొదలవ్వలేదు రా, ఇప్పుడు మొదలవుతుంది అది ఇది అని చెప్పి ఆ బాణాలన్నీ తీస్తాడు. 3 బాణాలు తీస్తాడు. 3 బాణాలకి ఏదో వాడి చెడ్డీ ఏదో జించి సూర్య వాళ్ళ డాడీ ఏదో వాళ్ళ బ్రేస్లెట్ ఏదో జించి దానికి కట్టేసి ఇట్లా నిల్చోబెడతాడు. ఒక ఈగల్ వస్తుంది పైనుంచి. దట్ ఈగల్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జిస్టింగ్, నేషనల్ యానిమల్ ఏదో సంథింగ్. దట్ ఈగల్ ఈజ్ ఆల్వేస్, దట్ ఈగల్ ఈవెన్ స్టార్టింగ్ సూర్య ఇంట్రడక్షన్ లో కూడా ఆ ఈగల్ ఇక్కడ కూర్చొని ఉంటది. సో దట్ ఈస్ మేబీ సూర్యాస్ ఫ్రెండ్ బేసికలీ. సో ఆ ఈగల్ వచ్చి ఆ బాణాలని, ఆ బాణాలతో కట్టేసిన దాన్ని తీసుకొని వెళ్ళి సూర్యకి ఇస్తారు. సూర్య ఇస్ సమ్వేర్ ఇన్, ఈస్ చిల్లింగ్ ఇన్ వాటర్ ఫాల్, ఈస్ డూయింగ్ ఏదో బాణం ఏదో రిపేర్ చేస్తా ఉంటాడు, బాణం రిపేర్ చేస్తా ఉంటాడు. ఐ థింక్ అప్పుడే మేబీ హీ వెంట్ ఫర్ అ డైవ్. అయితే సూర్య kills some crocodiles and dance with some hippopotamus. Then సూర్య అక్కడ చూస్తాడు, ఆ ఈగల్ తీసుకొచ్చి ఇస్తుంది. చూసి హీ నోటీసెస్ దట్ ఈ క్లాత్ ఎవరిదైతే ఉందో ఇది మా ఫాదర్ది. అండ్ బాణాలు ఎవరైతే ఉన్నాయో ఒక్కొక్క కోన వాళ్ళది ఒక్కొక్క డిఫరెంట్ బాణం ఉంటుంది, రక్తం ఉంటుంది. సో హీ రియలైజెస్ దట్ అందరు కోనలు మా వైపు తిరిగారు, మాకు అగేన్స్ట్ గా తిరిగారు, మా ఫాదర్ ని చంపేశారు. అయ్యా అని అరుస్తాడు, వాళ్ళ డాడీ అరుస్తాడు, వాళ్ళ ఫాదర్ ని టాప్ నుంచి నూకేస్తారు. బాబీ డియోల్ ఇట్లా దడేలో అంటాడు, ఇట్లా మోస్ట్ అగ్లీగా అరే నేను కోన హెడ్ చాలే పచ్చకని ఇట్లా చెస్ట్ మీద అంటాడు, ఎగిరిపోయి చచ్చిపోయిన తర్వాత దెన్ కంగువా ఆబ్వియస్లీ ఈజ్ హార్ట్ బ్రోకన్ దట్ మా నాన్నని చంపేసారు, ఇది పెద్ద ట్రేటర్, ఇదంతా కోనలందరూ మా వైపు మాకు అగైన్స్ గా తిరిగారు. సో నేను ఇప్పుడు ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ మై కోన. సో హీ డిసైడ్స్ టు బేసికలీ, అంటే ఏం స్పెసిఫికలీ ఏం చేయడు, ప్రిపేర్ అవుతా ఉంటాడు దట్ నేను నా మట్టి కోసం నేను పోరాడాలి అది ఇది అని. సో నెక్స్ట్ సీన్ లో మళ్ళీ ఈ బాబీ డియోల్ కోన వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళ ఆర్మీని వేసుకొని దే డిసైడ్ టు అటాక్ మన కంగువా కోన వాళ్ళని అటాక్ చేద్దాం, పూర్తిగా ఫుల్ ఫ్లెజ్డ్ గా అటాక్ చేద్దామని డిసైడ్ అవుతారు. మొత్తం వాళ్ళ బోట్స్ వేసుకొని ఆ బోట్స్ లో వస్తూ ఉంటారు, చాలా మంది ఇట్లా వస్తూ ఉంటారు. అండ్ దెన్ సడన్లీ దే సీ దట్ ఇంకో చోట ఎక్కడో ఇంకొక సైడ్ డార్క్ కోన ఏదైతే ఉందో ఆ చీకటి కొన్న దగ్గర సడన్లీ లైట్స్ వస్తాయి. దెన్ దే ఆర్ లైక్, ఓ మేబీ అటువైపు అటాక్ చేయాలని చెప్పి అటువైపు వెళ్తారు. అటువైపు వెళ్ళిన తర్వాత దెన్ దే రియలైజ్ ఆర్ దే డోంట్ రియలైజ్ బేసికలీ ఇట్స్ అ స్ట్రాటజీ దట్ కంగువా అక్కడ కూర్చొని ఒక్కడే ఉంటాడు ఆ చీకటి కొనలో. ఏంది ఇన్ని లైట్లు సెట్టింగ్ చేస్తాడు, ఎట్లా చేస్తాడో తెలియదు, మొత్తం ఇట్లా ఫుల్ ఫైర్లు అన్ని అంటించుకుంటూ వెళ్తా ఉంటాడు. ఇట్లా ఈజ్ నథింగ్ టు డూ, హిస్ బాణం ఈజ్ ఆల్రెడీ రెడీ. సో ఇస్ లైక్ లెట్ మీ జస్ట్ లైట్ ద ఫైర్. నాకు రాత్రి పూట మళ్ళీ వీడి మీద ఏ యానిమల్ అటాక్ చేస్తుందో తెలియదు, యూస్లెస్ కదా. సో మొత్తం అన్ని ఫైర్లను వెలిగించుంటాడు. వీళ్ళ ఆర్మీ వాళ్ళందరూ అటువైపు వెళ్తారు, బాబీ డియోల్ వాళ్ళ ఆర్మీ వాళ్ళందరూ అటువైపు వెళ్తారు పడవల్లో వెళ్ళి. అక్కడ సూర్య ఒకడే ఉంటాడు. సో హీఈస్ లైక్ నేను ఒక్కడనే ఫైట్ చేయాలి. ఆ పులావ్ కూడా చెప్తాడు దట్ ఇట్లా వాళ్ళు 1000 మంది ఉన్నారు, నువ్వు ఎట్లా ఒక్కడివే ఎట్లా ఫైట్ చేస్తావు ఇది అంటే, ఈ అడవి తల్లే నాతో ఉంది అని చెప్పి అప్పుడే ఇట్లా సమ్ గ్రీన్ ఏదో చూసుకుంటాడు, ఇట్లా పూసుకుంటాడు, ఇట్లా రెడ్ ఏదో ఇట్లా క్యామోఫ్లాజ్ చేస్తా ఉంటాడు. క్యామోఫ్లాజ్ ఏం చేయడు, ఇట్లా నిల్చొని అని అరుస్తూ ఉంటాడు. క్యామోఫ్లాజ్ అంటే నువ్వు దాక్కొని వెళ్ళాలి, ఇట్లా స్ట్రైట్ నిల్చొని అంటే అరే క్యామోఫ్లాజ్ ఎగ్జాక్ట్లీ. దెన్ సడన్లీ అక్కడ వాళ్ళందరూ పడవలు దిగి అటాక్ చేస్తారు, పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటారు. దెన్ ఇట్లా చూస్తే సడన్లీ ఆ మొత్తం అడవి మొత్తం దెర్ ఆర్ దీస్ బూమ్ ఇట్లా రబ్బర్ బ్యాండ్ టైప్ ఏవో ఉంటాయి అనమాట. ఆ రబ్బర్ బ్యాండ్ టైప్ లో దాంట్లో ఇట్లా అగ్నిగోళాలు టైప్ ఏవో ఉంటాయి. అవన్నీ ఇట్లా సడన్లీ ఇట్లా సూర్య ఇట్లా సపక్ అంటాడు, ఇన్ని అగ్నిగోళాలు ఎగురుతాయి, ఎగిరి ఆ మనుషులను పడతాయి. ఈ సెట్టింగ్ అంతా ఎప్పుడు చేసిండో తెలియదు.
వాట్ ఎవర్. who I don't even think చెట్ట అది ఎట్లా చేసింది, ఆ వైర్ ఎట్లా వచ్చింది వాడికి, వైర్లు ఎట్లా వచ్చినాయి, అక్కడ రబ్బర్ బ్యాండ్లు ఎట్లా వచ్చినాయి, అగ్నిగోళాలు ఎట్లా వచ్చినాయి, అన్ని అగ్నిగోళాలు ఎట్లా వచ్చినాయి, లైక్ లిటరలీ దేర్ ఆర్ లైక్ 500 things that he throws at them and he operates all of them by himself. పులావ్ గాడు కూడా నాకు తెలిసి ఏం హెల్ప్ చేయడు, వాడు ఇట్లా పక్కన కూర్చొని అన్న ఎప్పుడు చేసినవి అండ్ ఫర్ క్యానన్ బాల్ వెళ్ళాలంటే యూ హ్యావ్ టు పుల్ ఇట్ బ్యాక్, సమ్వన్ హ్యాస్ టు పుల్ ఇట్ బ్యాక్. అవన్నీ పుల్ బ్యాక్ ముందరుండి దాన్ని పుల్ బ్యాక్ చేయలేడు కదా. ఎగ్జాక్ట్లీ, అంటే వాడు ఏం చేస్తాడంటే పుల్ బ్యాక్ చేసి దాన్ని ఏదో కట్టేసి ఉంటాడు, దాని తర్వాత దాని ఏదో తాడును ఏదో కట్ చేస్తాడు, అవన్నీ ఇట్లా మళ్ళీ ముందు. లేదు అట్లా కూడా ఉండదు, 5 తాడులు ఇట్లా చేతుల్లో ఉంటాయి వాడికి, అన్ని తాడులు చేతుల్లో వదిలేస్తాడు ఇట్లా. బట్ దేర్ ఆర్ లైక్ 500 క్యానన్ బాల్స్ దట్ గో. అవన్నీ ఇట్లా లాగింది వాడు. అరే ఇది అదే ఇది స్లిప్ అయిపోయింది అదే తీరా పులావ్ గారు ఈరా ఎందుకు ఎప్పుడన్నా బిహేవ్ చేయరా అన్ని వదులుతాడు, వాళ్ళందరి మీద పడితే పడిన తర్వాత దెన్ సడన్లీ హీ రిలీజెస్ స్కార్పియన్స్ ఫ్రమ్ టాప్. స్కార్పియన్స్ తేళ్లు పడతాయి అండ్ తేళ్లు ఓన్లీ వాళ్ళ మీదే, సూర్య వాళ్ళ మధ్యలో ఉంటాడు, సూర్య వాళ్ళ మధ్యలో ఇట్లా స్కార్పియన్ యోగా ఇట్లా కంగువా అని ఇట్లా అంటూ ఉంటాడు, బట్ స్కార్పియన్ వాళ్ళ మీద పడి అంటూ ఉంటారు, సూర్య మాత్రం ఇట్లా ఇట్లా నిజం అంటాడు, నా తెలిసి మూసుకుతో అంటే స్కార్పియన్ షేప్ అది. అదే స్కార్పియన్ షేప్ బిహేవ్ చేస్తాడు, బట్ హీఈస్ లిటరల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. వాళ్ళ మీద మాత్రమే స్కార్పియన్స్ పడితే సూర్య మీద ఏం పడవు. సూర్య చేసిందేమో ఇట్లా పైన ఒక వాళ్ళ వేసుకుని దోమతర వేసుకుని దెన్ ఒక కొండ ఎక్కుతాడు, ఒక కొండ మీద నుంచి రాళ్ళు వస్తాయి, రాళ్ళని అక్కడ కొంతమంది రాళ్ళన్ని ఇట్లా రోల్ అయ్యి వాళ్ళ మీదకి వెళ్తే వాళ్ళందరినీ చంపేస్తాడు. సో సూర్య బేసికలీ డిఫీట్స్ లైక్ ఆల్మోస్ట్ 1000 people, వాళ్ళందరినీ వేసి వేసేస్తాడు. దాని తర్వాత ఇట్లా గొరిల్లా వార్ఫేర్ టైప్ చేస్తాడు. దెన్ ఆ పిల్లోడు పులావ్ గాడు లాస్ట్ కి మళ్ళీ కంగా అని చెప్పి మళ్ళీ కత్తి తీసుకొని వస్తాడు, వచ్చి ఇట్లా ఇస్తాడు. ఇచ్చినప్పుడు దెన్ దిస్ టైమ్ హీస్ నాట్ స్టాబింగ్ సూర్య, హీస్ గివింగ్ ఇట్ టు హిస్ హ్యాండ్. దెన్ సూర్య ఇస్ లైక్ ఇమోషనల్, అరే థ్యాంక్ యూ రా తీసుకొని. మేబీ లాస్ట్ టైం కూడా ఇద్దాం అనుకున్నాను, బట్ అది సరిగ్గా ఇవ్వలేకపోయాడు, బై మిస్టేక్ రివర్స్ లో దిగిపోయిందిరా, నీకు సారీ రా. కత్తి తీసుకొని అందరినీ జపక్ ఫుల్ వేసేస్తాడు, మొత్తం అందరినీ వైప్అవుట్ చేస్తాడు. వాళ్ళ బాబీ డియోల్ వాళ్ళ మొత్తం వాళ్ళ కోన మొత్తం వేసేస్తాడు. వేసేసిన తర్వాత దెన్ బాబీ నువ్వు వీడు ఎందుకు వచ్చినో తెలియదు, పురోవాగాడు వస్తాడు, వీడిని కిడ్నాప్ చేస్తారు, పులావ్ గాడిని తీసుకొని షిప్ దగ్గరికి వెళ్ళిపోతాడు. బాబీ డియోల్ ఇస్ లైక్ నీకు జంగల్ ఇదైతే నాకు వాటర్ ఇదిరా, నీకు జంగల్ నీ రాజా అయితే నాది వాటర్. ఇట్లా మనం ఇట్లా మొనోపలి ఆడినప్పుడు ఉంటది కదా, ఎల్లో నీదైతే రెడ్ నాదిరా, డబల్ నువ్వు ఆ స్టార్ట్ దాటి ఇక్కడికి రారా, రెండు హౌసులు కట్టినా, మేము ఇల్లు హోటల్ కట్టినా అని చెప్తాడు. దెన్ but then you see that Surya is equally powerful even in waters. It was just a body ante. He just needed the required body, adequate body. ఇట్లా నీళ్ళలోకి వెళ్తాడు, వాడిని ఆ పులావ్ గాడిని ఒక తాడు కట్టేసి ఇట్లా హ్యాంగ్ చేస్తాడు. ఎండ్ ఆ తాడు ఇట్లా ఫిష్ మీద ఉంటది, కింద ఏమో చేపలు ఇట్లా వచ్చి వాడిని తినడానికి ట్రై చేస్తూ ఉంటాయి. వాడు ఇట్లా ఆల్మోస్ట్ నీళ్ళలో పైన తేలుతూ ఉంటాడు అండ్ కంటిన్యూస్లీ అరుస్తూ ఉంటాడు వాడు, అమ్మా 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 అన్నాయంగా అరుస్తాడు. అంటే వాడు మొత్తం సినిమా మొత్తం లిటరల్లీ ఇంకేవి డైలాగ్ జరుగుతుంది. దిస్ కట్స్ టు ద ప్రెసెంట్ ఆల్సో ఎక్కడో ఐ థింక్ ప్రెసెంట్ కి కట్ అవుతుంది, వేర్ బేసికలీ ఈ పిల్లోడ్ జెటాగాడిని తీసుకుపోతా ఉంటారు, సూర్య గారిని షూట్ చేస్తారు. షూట్ చేసిన తర్వాత జెటా గారిని కట్ ఎప్పుడైతుంది నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఇట్స్ ఓకే, అదేం పెద్ద ఐ డోంట్ థింక్ ఇట్ మ్యాటర్స్. బేసికలీ ఆ పిల్లోడిని ఎప్పుడైతే ఆ నీళ్ళల్లో ఇట్లా హ్యాంగ్ చేస్తూ ఉంటారో దే కట్ బ్యాక్ వేర్ జెటా గారిని ఆ కంటైనర్ లోకి తీసుకుపోతారు వీళ్ళందరూ. ప్రతిసారి they have to go to the moon. They always keep showing the moon. Moon relevance ఏందో కూడా తెలియదు అసలు. మూన్ నుంచి ఇట్స్ నాట్ లైక్ సడన్లీ he turns into a werewolf and అది ఏమవ్వదు. They just keep showing moon transitions అయితే. And it's not like ఇప్పుడు మూన్ ని చూపిస్తే ఓకే చలో ఫుల్ మూన్ ఉన్నప్పుడే మాత్రమే ఇట్లా ఫుల్ పవర్ వస్తుంది అట్లా కూడా ఏం చెప్పరు వాళ్ళు. జస్ట్ చంద్రుడు అన్ని చూస్తున్నాడు అని చెప్తాము. చంద్రుడు సోలార్ సిస్టమ్ బిగ్ బ్యాంగ్ నుంచి చూస్తాను అన్నాడు. దెన్ ప్రెసెంట్ దాంట్లో జెటాని తీసుకుపోయి ఒక కంటైనర్లో కూర్చోబెడతారు. ఆ కంటైనర్లో వాడికి మళ్ళీ ఇట్లా ఏదో వాడి మీద కంట్రోలింగ్ డివైసెస్ వేస్తారు. వేసి దెన్ దే గెట్ అ కమాండ్ సేయింగ్ దట్ జెటాస్ బ్రెయిన్ ఈస్ ఫ్రైయింగ్.
జోకుడే ఇట్లా, దిస్ ఇస్ ది యాక్చువల్ డైలాగ్. యాక్చువల్ డైలాగ్. Zeta's brain is frying. You have to stop it, otherwise we will lose his brain. Cut off his head and bring the head. అని వస్తుందా? Cut off his head, chop off his head and bring his head so that we can protect the brain అని చెప్పి, his brain is frying అని చెప్పి. దెన్ వాడు ఒకడు ఇట్లా రంపం తీసుకొస్తాడు, రంపం తీసుకొచ్చి గొంతు కొద్దాం అని చెప్పి వాడు వస్తూ ఉంటాడు. ఇదంతా ఎక్కడైతే ఉంటది, దిస్ ఇస్ ఆల్ హ్యాపెనింగ్ ఇన్ ద ప్రెసెంట్. అగైన్ ఇట్ కట్స్ బ్యాక్ టు వేర్ యూ ఆల్సో మిస్డ్ సంథింగ్ ఇన్ ద ప్రెసెంట్. బేసికలీ ఆ పిల్లోడిని తీసుకెళ్తా ఉంటాడు, సమ్ చేజ్ అవుతా ఉంటది. సూర్య బుల్లెట్ తాకిన తర్వాత కూడా ఊరుకుతా ఉంటాడు, వెహికల్స్ అంత స్పీడ్ పరిగెడుతూ ఉంటాడు. అండ్ దెన్ ఏదో ట్రాకర్ ఇసురుతాడు, అండ్ ట్రాకర్ ఫాలో అవుతాడు, అక్కడికి వెళ్తాడు. అండ్ దెన్ సంథింగ్ ర్యాండమ్ షిట్ హ్యాపెన్స్. అండ్ ఒక పెద్ద ఫ్లైట్ ఉంటుంది, ఒక ఆర్మీ ఫ్లైట్. మీరు అవతార్ చూసింటే అవతార్ స్టార్టింగ్ లో ఒక ఫ్లైట్ ఉంటుంది చూడు, ఇట్లా స్లోప్ తో కింద ఒక స్లోప్ ఉంటుంది, ఆ స్లోప్ లో ఎక్కించడం. కెప్టెన్ అమెరికా మూవీలో కూడా ఉంటుంది. దాంట్లో జెటాన్ లోపల పెడతాడు, ఒక 5-6 మంది ఉంటారు అంతే ఆ లోపల ప్రొటెక్షన్. అండ్ దెన్ దే టేక్ ఆఫ్. అండ్ దెన్ సూర్య బైక్ తీసుకొని ఒక స్లోప్ మీద ఎగురుతాడు, ఫుల్ ఆన్ GTA Vice City లెక్క ఎగురుతాడు, ఎగిరి ఆ స్లోప్ మీదకి పడతాడు సూర్య. బైక్ ని ఇట్లా ఇసిరేసి బైక్ ఇట్లా పడేసుకొని ఇట్లా పట్టుకొని ఆ స్లోప్ ఎక్కి ఇట్లా ఏంది ఇదంతా గాల్లో ఉన్న ఫ్లైట్ లో అయితే ఉంటది. యూజువల్లీ ఆ ఫ్లైట్స్ కి పైకి వెళ్ళిపోయినా క్లోజ్ అవుతుంది, అది ఓపెన్ ఉంటది. సూర్య ల్యాండ్ అయ్యాక క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది, ఆర్ ట్రై కూడా చేయదు, అట్లనే ఓపెన్ ఉంటది. దెన్ సూర్య లోపలికి వెళ్తాడు, ఆ తెల్లోలను కొడతా ఉంటాడు, బట్ ఆ తెల్లలతో కొట్టించుకుంటాడు. ఇప్పుడు బ్రెయిన్ ఇస్ ఫ్రైయింగ్, అదంతా బ్రెయిన్ ఇస్ ఫ్రైయింగ్, దెన్ కట్ బ్రెయిన్ ఇస్ ఫ్రైయింగ్, దెన్ ఇట్ కట్స్ బ్యాక్ అండ్ దెన్ ఇట్ గో ఐమ్ లైక్ మై బ్రెయిన్ ఇస్ ఫ్రైయింగ్. ఎగ్జాక్ట్లీ, జెటా గాడు కాదు, మా బీటా బ్రెయిన్ ఫ్రైయింగ్ అవుతుండే. ఇట్ కట్స్ బ్యాక్ టు ఫ్లాష్ బ్యాక్. దెన్ సూర్య మన కంగువ ఏమో ఆ పిల్లోడి పులావ్ గాడి తాడు పట్టుకొని ఉంటాడు అనమాట, ఇట్లా వాడి లైఫ్ సేవ్ చేయడానికి. బికాస్ ఆ తాడు వదిలేస్తే పులావ్ గాడు నీళ్ళలో పడతాడు, కింద షార్క్స్ తినేస్తాయి. సో షార్క్స్ ఆర్ ట్రైంగ్ టు ఈట్ హిమ్. సో ఆ తాడు పట్టుకొని ఉంటాడు. బాబీడియోలు ఉంటాడు, బాబీడియోలు ఇట్లా ఫుల్ సూర్యాన్ని దడలు కొడతా ఉంటాడు. అండ్ దెన్ సడన్లీ ఒక వేవ్ వస్తుంది. వేవ్ వచ్చాక సూర్య బాగా కొట్టించుకుంటాడు. దెన్ ఒక వేవ్ వస్తుంది, ఇట్లా ఒక వాడి కాస్ట్యూమ్ అంతా వెళ్ళిపోతుంది. దెన్ 6-pack కనిపిస్తుంది. సో ఆఫ్ కోర్స్ విత్ సినిమా లాజిక్, ఇఫ్ హీ హాస్ 6-pack, ఇఫ్ హిస్ 6-pack is shown, he gets 12 times power. Then he gets more power. ఇట్లా 6-pack చూపిస్తాడు, ఇట్లా మళ్ళీ బాబీడియోల్ని దడలని గుద్దుతా ఉంటాడు, ఫుల్ ఇట్లా గుద్దుతాడు. బట్ బాబీడియోల్ ఈజ్ స్టిల్ పవర్ఫుల్. బాబీడియోల్ ఇంకా పిచ్చి కొట్టు పెడతాడు సూర్యని, బికాస్ సూర్య ఒకవైపు తాడు పట్టుకోవాలి, ఒకవైపు బాబీడియోల్ని కొట్టాలి. సో తాడుని పట్టుకొని ఉంటాడు. ఆ పిల్లోడికి నువ్వు యాక్స్ తీసుకో అని చెప్పి ఒక యాక్స్ విసురుతాడు, అది ఒక షార్క్ గుచ్చుకుంటది. ఆ షార్క్ నుంచి వాడు ఆ యాక్స్ తీసుకొని వాడు చేతిలో పట్టుకొని ఉంటాడు. వాడు బట్ యాక్స్ ని యూజ్ చేయడు, వాడు ఊరికే అట్లా చేస్తాడు ఆ తర్వాత. బట్ ఆ మూమెంట్ లో వాడు హీస్ నాట్ ఈవెన్ ట్రైంగ్ టు హిట్ ద చాపలు. వాడు ఇంత చేత్తో వాడు ఊరికే పట్టుకొని అమ్మా అమ్మా అంటూ ఉంటాడు, కానీ వాడు ఏం యూజ్ చేయడు యాక్స్ ని. అయితే దెన్ సూర్య ఇట్లా తాడుని పట్టుకొని ఇట్లా కొట్టించుకుంటా ఉంటాడు. బాబీడియోల్ ఈజ్ టూ పవర్ఫుల్. బాబీడియోల్ ఇట్లా పిచ్చిగొడ్డు కొడతా ఉంటాడు. దెన్ ఆ పిల్లోడు ఇదంతా చూస్తాడు. బాబీడియోల్ ఒక టైంలో ఇట్లా సూర్యని ఇట్లా గొంతు పట్టుకొని ఇట్లా ఎత్తుతాడు. సూర్య ఇట్లా కంగువ ఇట్లా అంటా ఉంటాడు, బట్ స్టిల్ తాడు వదలడు అనమాట. అయితే పులావాడు అంటా ఉంటాడు, వదిలేసే నన్ను వదిలేసే అంటే నేను ఇట్లా వదలను అంటాడు. అయితే ఆ పులావాడే ఇట్లా కాదు అని చెప్పి, నువ్వు నన్ను పట్టుకుంటే 2 ప్రాణాలు పోతాయి, ఒకటే ప్రాణం పోవాలి అని చెప్పి వాడు యాక్స్ తీసుకొని. ఆ డైలాగ్ ఎగ్జాక్ట్ ఏంటంటే, నువ్వు వదిలేస్తే ఒక ప్రాణమే పోతుంది నాది, నువ్వు పట్టుకొని ఉంటే ఒక జాతి అంతమైపోతుంది, ఒక జాతి వాట్ ఈస్ ద లాస్ట్ స్పీసీస్ ఆఫ్ సంథింగ్, స్పీసీస్ ఎండ్ అవుతుంది అంటారు. బట్ ఐ డోంట్ థింక్ బాబీడియోల్ వాళ్ళ కోన ఒకరైనా అటువైపు వెళ్ళారా వాళ్ళ దగ్గరికి? బికాస్ ఎవ్రీబడి కేమ్ టు దిస్ సైడ్ ఓన్లీ. కంగువాని అటాక్ చేస్తారు, అటువైపు ఎవరైనా వెళ్ళారా అసలు? లేదు, అందరు ఇటే వచ్చారు. మరి అంతం ఎట్లయితుంది వాళ్ళది? ఇంకా వస్తారు కదా, ఏంది తర్వాత వస్తారు. సో బాబీడియోల్ చచ్చిపోయిన తర్వాత దేర్ ఆర్ అదర్ పీపుల్ హూ విల్ ట్రై అండ్ ఎండ్. అందుకు వాళ్ళందరూ బేకార్గా ఎట్లన్నా వాళ్ళు చచ్చిపోతారు. సో సూర్యగాడే కాపాడాలి. నువ్వే సేవియర్, నువ్వు వాళ్ళు కాపాడు. ఐ థింక్ ఇఫ్ కంగువా ఇస్ సచ్ అ బ్యాడ్ లీడర్ దట్ వాడి ప్రజలకి వాడు ఏమాత్రం వాడు అసలు ప్రొటెక్షన్ ఇది కూడా ఇవ్వలేదు అంటే, ఐ థింక్ దే డిజర్వ్ టు డై. ఐ థింక్ వాళ్ళ తొక్కలో కొన నాకు తెలిసి సవాడమే పెట్టారు. మన వాళ్ళని కాపాడు అన్నా అని చెప్పి అంటాడు, మన కుల వాళ్ళనే కాపాడు. నేను ఇక్కడ కూడా మన వాళ్ళని కాపాడన్నా అని చెప్పి ఇట్లా ఆ గొడ్డలతో తాడు కోసేసుకుంటాడు.
దెన్ దట్ కిడ్ ఫాల్స్ ఆఫ్ అండ్ షార్క్స్ అన్ని తినేసేవాడు. సూర్య ఇట్లా బాధ వస్తుంది, బాధలో నుంచి కోపం వస్తుంది. నౌ 6 pack విత్ కోపం, సో దట్ ఈస్ ఈవెన్ మోర్ 20x times పవర్. దెన్ హీ సడన్లీ ఫైండ్స్ ద పవర్ టు హీ గెట్స్ అది వైట్ ఫ్లవర్ తీసుకుంటాడు, ఫైర్ బాల్స్ వస్తే ఎట్లా వేసేసిండు. సో ఫుల్ ఇట్లా బాబిడియోల్ని పిచ్చికొట్టుడు కొడతా ఉంటాడు. దెన్ బాబిడియోల్ని పిచ్చికొట్టుడు కొట్టి దెన్ హీ క్రైస్. బాబిడియోల్ని ఆబ్వియస్లీ అంతం చేస్తాడు. బాబిడియోల్ని ఎగడొస్తాం ఇట్లా ఒక షిప్కి ఏదో ఇట్లా వల ఉంటది, దానికి ఏదో అతికిస్తాడు. దెన్ ఆ వలకి పసక్ 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 అని పోస్తున్నాడు. ఇది కట్ అవుతుంది వెనక్కి. నేను ఫినిష్ చేస్తున్నా ఈ స్టోరీని, ఇటువైపుది ఫ్లాష్ బ్యాక్ ది, బట్ అటువైపు ఇదే మూమెంట్ లో కట్ అవుతా ఉంటది. దట్ బాబిడియోల్ని చంపేసిన తర్వాత దెన్ సూర్య షౌట్స్ దట్ నేను ఏమంటారు, ఈ లైఫ్లోనే కాదు, నేను ఎన్నిసార్లు పుట్టినా సరే నేను కాపాడుతాను, ఈసారి నేను కాపాడలేకపోయాను, బట్ ఎప్పుడైనా మనం పుడితే నేను కాపాడుతాను టైప్లో ఏదో అరుస్తాడు. దెన్ ఇట్ కట్స్ బ్యాక్ టు ప్రెసెంట్ వేర్ సూర్య ఈజ్ హ్యాంగింగ్ బై ద ఎడ్జ్ ఆఫ్ ద ప్లేన్ బికాస్ ఆ తెల్లోళ్ళు బాగా పిచ్చి కొడతారు అన్నమాట. వాడు వదిలేస్తారు, వాడు ఏదో ఇగ్నోర్ చేసేసినట్టే, వాడు ఈజ్ గాన్. వాళ్ళు ఆల్రెడీ కూర్చొని మ్యాగీ చేసుకుంటూ ఉంటారు. ఇట్లా పడుకొని మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ కట్ అవుతుంది, గుర్తొస్తుంది, ఇదంతా అవుతుంది. దెన్ హీ రియలైజెస్ అవును నేను కాపాడాలి కదా, నేను మాట ఇచ్చానని చెప్పి ఇట్లా సడన్లీ గుర్తొస్తుందా ఏమో తెలియదు, చెప్పారు. అంటే వాడికి గుర్తొస్తుందా లేకపోతే అది ఇట్స్ ఆల్ ప్లేయింగ్ అంతే, జస్ట్ స్క్రీన్ ప్లే కట్ అవుతుందా, బట్ ఇట్ ఈస్ అజ్యూమ్ దట్ హీఈస్ అండర్స్టాండింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ హిమ్ అండ్ ద కిడ్, రైట్? సో ఇట్లా ఆ ఎడ్జ్ లో పట్టుకున్నాడు, సడన్ ఇట్లా సూర్య లేస్తాడు, లేచి హీ గెట్స్ న్యూ పవర్ అగైన్, టిడింగ్ వస్తాడు. వచ్చి ఎవడైతే రంపంతో వాడి తల కట్ చేద్దాం అనుకుంటాడో వాడి మీదకి గొడ్డలు వేసుతాడు, వాడి చేయి సపకనే ఎగురుతాడు. నాకు తెలిసి ఫ్రాన్సిస్ ఆ చేయి తీసుకుపోయి రోమన్ ఎంపరర్ తెచ్చుంటే 2 గోల్డ్ కాయిన్లు వచ్చాయి. Then so many hand cuts, so many cuts of hands. I think I wanted to cut my hand and give to Roman emperor. Then మొత్తం అక్కడ ఉన్న తెల్లవాళ్ళందరినీ ఫుల్ ఇట్లా పిచ్చుకుట్టుడు కొడతాడు ఫ్రాన్సిస్. వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు ఫైటింగ్ చేస్తాడు. హీ నోస్ ఆల్ ద మార్షల్ ఆర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళందరినీ పిచ్చుకుట్టుడు కొడతాడు. కొట్టిన తర్వాత వాడి దగ్గరికి వెళ్తాడు, పులావ్ కాదు, ఈ జెటా దగ్గరికి వెళ్తాడు. జెటా దగ్గరికి వెళ్ళి హే మ్యాన్ అంటే ఆ జెటా ఇట్లా చూసి కంగా అని అంటాడు. అనగానే వీడు ఫుల్ ఇట్లా ఇమోషనల్ అవుతాడు అని చెప్పి వాడు ఇట్లా హగ్ చేసుకుంటాడు. ఇట్లా హగ్ చేసుకున్న తర్వాత దెన్ ఆ ప్రెసెంట్ దాంట్లో కట్ అవుతుంది, ఇట్ ఎండ్స్ దేర్. దెన్ ఇట్ అగైన్ కట్స్ బ్యాక్ టు ఫ్లాష్ బ్యాక్ వేర్ ఈ బాబీ డియోల్ వాళ్ళ కోనలో వాళ్ళందరూ చిత్తి పెట్టడానికి ఎవరిని తీసుకురావాలి అది ఇది అంటా ఉంటే ఒకటి పేరు ఎవరు చెప్తారు, ఎవరినైతే చిత్తి పెట్టమంటున్నారో వాడే చెప్తాడు, ఇది లేదు నేను చేయకూడదు, ఇంకోడు ఉన్నాడు కొడుకున్నాడు ఒకడు వాడు చేయాలి అంటే వాడు ఇల్లిజిటిమేట్స్ అన్నవాడు, వాడు బాస్టర్డ్ వాడు ఎట్లా పెడతాడు అది ఇది అని చెప్పి అంటా ఉంటారు. అండ్ దెన్ వీడు చిత్తి పెట్టబోతుండగా జపకన్ ఒక గొడ్డలు వస్తుంది, వచ్చి వాడిని 2 చేతులు కట్ అయిపోతాయి. ఐఎమ్ లైక్ నువ్వు డైరెక్ట్ నార్మల్లీ అడగచ్చు కదా, ముందు వాడే ఎలివేషన్ ఇస్తుండు వీడికి, వాడే వచ్చి మంచి అన్న అడిగితే ఇస్తుండే కదా. అండ్ దెన్ ఎవరు ఇస్తారు యాక్స్ అని చెప్పి ఇట్లా కట్ చేస్తే కార్తీ ఉంటాడు. కార్తీ గెస్ట్ అపియరెన్స్ ఇట్లా ఫుల్ ఇట్లా వికారమైన ఫేస్ పెట్టుకొని ఇట్లా ఫుల్ ఇట్లా విలనస్ గా ఇట్లా వస్తాడు. వచ్చి ఇట్లా హీ బిహేవ్స్ లైక్ అని అడవి మనిషి, ఫుల్ ఇట్లా రూరల్ ట్రైబల్ గా ఉంటాడు. ఇట్లా వస్తాడు, వచ్చి ఇట్లా వాళ్ళందరినీ ఇప్పటి వరకు సూర్య చేసిన ఓవర్ యాక్షన్ అంతా కార్తీ చేయడం చూస్తే నాకు కార్తీ 10 times చేస్తాడు. ఇదంతా శివగాడు ఫాల్ట్ చేస్తాడు, వాడే సార్ మీరు ఇట్లా రోలెక్స్ లెక్క ఇట్లా వస్తారు, మీరు లాస్ట్ లో మీరు ఇట్లా హల్చల్ చేస్తారు అది చేస్తా ఇట్లా గుర్రం మీద వస్తాడు. వచ్చి అక్కడ చిత్తి పెడతాడు. అండ్ దే కట్ టు అ స్మాల్ సెంటెన్స్ ఫ్లాష్ బ్యాక్ లో సూర్య అన్న కార్తీకి ఏంటంటే వాళ్ళ నాన్న నీకెప్పుడు ఈ థ్రోన్ మీద హక్కు లేదు, ఈ కోన కింగ్ అవ్వడానికి నీకు హక్కు లేదు, బికాజ్ నువ్వు ఇల్లిజిటిమేట్ సన్, నువ్వు డైరెక్ట్గా నాకు పుట్టలేదు అది ఇది అని చెప్పి హీస్ ఆల్వేస్ యాంగ్రీ. ఇప్పుడు కార్తీ ఏమంటాడంటే ఇప్పుడు నాకు ఛాన్స్ వచ్చింది, బికాజ్ అందరూ వైపౌట్ అయిపోయారు, నేను ఒక్కడనే ఉన్నా, నేను ఈ థ్రోన్కి హక్కు, బట్ నేను ఈ థ్రోన్ ఎప్పుడు ఎక్కుతాను అంటే నేను కంగాని చంపేసిన తర్వాత వాడి రక్తం నేను చూశాక నేను ఈ థ్రోన్ ఎక్కుతాను అంటాడు. అండ్ దెన్ కట్స్ టు ప్రెసెంట్ అగైన్. ప్రెసెంట్ కట్ అవుతుంది వేర్ దే షో
మన ఫ్రాన్సిస్ అండ్ జెటా ఉంటారు కదా, వాళ్ళు ఇట్లా హక్ చేసుకొని ఉంటారు. అక్కడికి సడన్లీ ఇట్లా వీడియో కాల్ వస్తుంది. వీడియో కాల్ వచ్చిన తర్వాత దెన్ దే కట్ బ్యాక్ టు జెటా, అదే ఆ న్యూరాలింక్ ల్యాబ్ లో ఎవరైతే హెడ్ ఉంటారో వాడిని చూపిస్తారు. వాడిని ఫస్ట్ లో జస్ట్ వెనకాల నుంచి చూపిస్తారు. కరెంట్ టైంలో ఇప్పుడు మొత్తం క్లైమాక్స్ వచ్చేసరికి చూపించినప్పుడు దే రివీల్ అండ్ ఇట్ ఈస్ కార్తీ అగైన్ విత్ బాబీ డియోల్ ఉంటాడేమో అనుకున్నా యాక్చువల్లీ. లేదు బాబీ డియోల్, నేను యాక్చువల్లీ ఇనిషియల్లీ బాబీ డియోల్ ఉంటాడేమో అనుకున్నా, బట్ దే షో ఇట్ ఇస్ కార్తీక్ ఇట్లా గలీజ్ టాటూలు ఏమో ఉంటాయి ఇక్కడ నెత్తిపైన, పళ్ళు గోల్డెన్ టీత్ ఉంటాయి. వెరీ గలీజ్ ఫ్రెంచ్ యాక్సెంట్ టైప్ లో స్టార్టింగ్ ఏదో డైలాగ్ వేస్తారు, అసలు అర్థమే కాలే నాకు అదైతే. హీ వాంట్ టు డై టిష్బాల్ వాస్ అంటూ ఉంటాడు. నేను సబ్ టైటిల్స్ పెట్టుకొని చూసిన, నాకు అసలు ఒక్క డైలాగ్ అర్థం కాలే. యాక్సెంట్ లో ఇట్లా కార్తీ ఏదో చెప్తాడు. దెన్ ఇట్ కట్స్ బ్యాక్ అండ్ ఇట్ ఈస్ లైక్ ఓకే, ఫ్లాష్ బ్యాక్ లో కార్తీ, ప్రెసెంట్ లో కార్తీ, ఫ్లాష్ బ్యాక్ లో సూర్య, ప్రెసెంట్ లో ఒక సూర్య అండ్ సూర్య ఇట్లా ఇట్ ఈస్ ఆల్ హ్యాపీ టైమ్స్ అది ఇది అంటూ ఉంటాడు. అండ్ దెన్ మూవీ ఎండ్స్ కంగువా 2 అని వస్తుంది. ఇట్లా అరే నా ఒక్కదానికే నాకు దిమాగ్ ఖరాబ్. కంగువా 2 అని చెప్పి ఇట్ ఎండ్స్ అండ్ దెన్ డైరెక్టెడ్ బై శివ అండ్ టీమ్. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ కంగువా. బట్ లోకేష్ కనగరాజ్ డిడ్ ఇట్ ఫస్ట్. వాట్? సూర్య వర్సెస్ కార్తీ ముందే, అంటే రోలెక్స్ వర్సెస్ దట్ అవుతుంది. అచ్చా, రోలెక్స్ వర్సెస్ ఢిల్లీ అవుతుంది. బట్ దట్ ఈస్ దీంట్లో కూడా అవుతుంది. దీంట్లో కూడా చేసాడు. బట్ ఐ డోంట్ థింక్ కంగువా 2 వస్తుంది. ఐ డౌట్, బికాస్ ఫస్ట్ దే ఆడలేదు కదా సినిమా, ఫుల్ టూ మచ్ బడ్జెట్ సంకనాకింది. అండ్ ఐ థింక్ జ్యోతిక ఏదో సమ్ స్టేట్మెంట్ కూడా పెట్టినట్టుంది కదా, దట్ పీపుల్ వర్ టూ హార్ష్ అబౌట్ దిస్ మూవీ, రివ్యూస్ ఇట్లా మరీ ఇట్లా నెగటివ్ ఇచ్చిర్రు అది ఇది అని. నేను అనుకున్నా ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు ఈ సినిమా చూడలే, బట్ అప్పటికే జనాలు తిడుతుండే పెద్ద లఫుడ్ సినిమా, ట్రైలర్ చూసినా అర్థమైంది పెద్ద తుప్పా సినిమా అని. దాని తర్వాత సినిమా చూసిన తర్వాత నేను అనుకున్నా ఈ సినిమాని ఎట్లా డిఫెండ్ చేస్తుర్రు అబ్బాయి, ఇదంతా తుప్పా సినిమా, దీంట్లో ఒక తలాతోగా ఉండదు సినిమాలో, ఎట్లా పడితే ఎట్లా పోతా ఉంటది, ఎడిటింగ్ ఈజ్ ఆల్ ఓవర్ ద ప్లేస్, టూ లౌడ్. అండ్ ఐ థింక్ ఒక సాంగ్ కూడా కట్ చేసేసారు. థ్యాంక్ గాడ్. స్టార్టింగ్ లో ఏదో దిశా పటాని సూర్యదా ఫ్రాన్సిస్ దా, థ్యాంక్ గాడ్. అమ్మా అదైతే మోస్ట్ అగ్లియస్ట్ ట్రాక్ అదైతే సినిమా మొత్తంలో. బెస్టీ దట్ ఈస్ బిఎస్. ఇట్ ఈస్ క్రింజ్. So yeah, that is the summary of our review. That actually that scene was the first scene నేను కంగువా పెద్ద ఇంట్లో చూస్తుండే, వాడు సూర్య హే కట్ దిస్ బిఎస్ అంటాడు. నేను అప్పుడే నవ్వుకున్నా, ఏంది what are incredible dialogues ఇది. But yeah, we cut the BS of Kanguva and it was cringe. So that ends the podcast. So yeah, we end the podcast. Thank you.